గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని ఉన్నతమైనటువంటి మాటలను మనము నేర్చుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనమును చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తున్నటువంటి ఈ పరిశుద్ధమైన లేఖనాలలో 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. వాక్యం వింటున్నటువంటి వారులారా, ఈ లేఖనాలను అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘ బిడ్డలకు వ్రాస్తున్నాడు. ఇందులో మనం గమనించవలసిన మాట ఏమిటంటే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై దేవుడు మనలను సృష్టించి ఉన్నాడు అని, ఆయన పని అయి ఉన్నాము అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుని పని అయినటువంటి మనం, చెప్పండి, దేవుని పని. దేవుడు మన కొరకు పని చేశాడు. పని చేసినటువంటి విధానమును గమనించినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది ప్రియులారా. ఈ భూలోకములో ఉన్న ప్రతి మనిషి తన కోసం పని చేసుకుంటాడు. తను బ్రతకటం కొరకు, కుటుంబాన్ని పోషించుకోవటం కొరకు, బిడ్డలను పోషించుకోవటం కొరకు ఎవరు ఏ పని చేసినా ఆ పని ఆ వ్యక్తికి ఉపయోగపడాలి. ఎవరు ఏ పని తలపెట్టినా ఆ పని వలన ఆ వ్యక్తులు పోషింపబడాలి, ఆ వ్యక్తులకు సమృద్ధి కలగాలి, ఆ వ్యక్తులు దాని నుండి మేలు పొందాలి. అలా కాకుండా అది నిష్ప్రయోజనమైన పని అని తెలిస్తే ఆ పని జోలికి మనము వెళ్ళము, చేయము, కష్టపడము. ఒకవేళ మనము పని చేసిన తర్వాత అది ఫెయిల్ అయిపోతే దాని గురించి 1-2 రోజులు బాధపడి మర్చిపోతాం. కానీ మనము ఒక పనిని తలపెట్టినప్పుడు అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఆ పని వల్ల మనకు కుటుంబానికి ఎంత మేలు జరుగుతుంది, ఒకవేళ మనము లేకుంటే మన పిల్లలకైనా మేలు జరుగుతుందా అని ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో కొంతమంది మొక్కలు అమ్మటానికి వస్తారు. మొక్కలు అమ్మటానికి వచ్చినప్పుడు మామిడి చెట్లు, సపోటా చెట్లు, ఇంకా కొబ్బరి చెట్లు, ఇలాంటి చెట్లు తీసుకుని వస్తే వాటికి కాయలు కాస్తాయి. ఆ కాయలు చూసినప్పుడు మనకేమనిపించింది అంటే ఆ మొక్క కొనాలి అనిపించింది. ఆ మొక్కలు కొని మన కాంపౌండ్లో పెట్టుకోగలిగితే ఒకరోజు అవి కాయలు కాస్తాయి. మనము తినకపోయినా మన పిల్లలు తింటారు అన్న ఆలోచన మనకి కలుగుతుంది ప్రియులారా. ఇంచుమించుగా మన ఏరియాలో కొన్ని కొబ్బరి చెట్లు మనం చూస్తాం.
వాస్తవంగా అవి మనం పెట్టినవి కాదు, మన తాతల కాలంలో పెట్టినటువంటివి. వాళ్ళు ఆ రోజు అనుకుని అది ఎప్పుడుకో కాయలు కాస్తుంది, అప్పటి వరకు నేను బ్రతికుండను కదా, నాకెందుకులే అనుకుంటే ఈరోజు ఆ కొబ్బరికాయలు మనం తినేవాళ్ళం. వాళ్ళు ఆలోచన చేసిన విధానం ఏమిటంటే, నేను తినకపోయినా నేను చేసే ఈ పని వలన నా కుటుంబానికి ఉపయోగపడుతుంది అని ఆలోచన చేశారు. అంటే ఒక పని ప్రతి కుటుంబానికి ఉపయోగపడాలి. ఓ పని చేస్తున్నాము అంటే ఆ పని వల్ల కుటుంబాలకు, బిడ్డలకు, తనకు ఉపయోగకరంగా ఉండాలి. అది మనందరికీ తెలిసిన సత్యమే. ఇక్కడ బైబిల్ ఏమంటుంది అని గమనించినట్టయితే, దేవుడు అంటున్నాడు, నేను పని చేశాను అంటున్నాడు. ఎవరి నిమిత్తం? ఎవరి నిమిత్తం? నా నిమిత్తమే. ఆయన అంటున్న మాట, నా కొరకు నేను పని చేసుకున్నాను. ఇప్పుడు ఎవరి కోసం పని చేసుకున్నాడు అంటే, దేవుని కొరకు పని చేసుకున్నాడు. మొదటిది. రెండవ మాట మనం గమనిస్తే దేవుని కోసము, రెండవ మాట గమనిస్తే పని చేశాడు. ఏం పని చేశాడు? వ్యవసాయం చేశాడా? కోతలు అలాంటివి కోసాడా? కాదు. ఆయన నిన్ను సృష్టించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సృష్టిలో మనం ప్రారంభములో మనం చూడగలిగితే, ఆదికాండం ప్రారంభపు అధ్యాయాల్లో 5 రోజుల పాటు ఇవన్నీ కలుగునుగాక అని నోటి మాట చేతనే ఇంత పెద్ద ప్రకృతిని దేవుడు చేశాడండి. ఏనుగు పెద్దదా? మనం పెద్దవాళ్ళమా? మనమే పెద్దవాళ్ళం. చెప్పండి, ఏనుగు పెద్దదా? మనం పెద్దవాళ్ళమా? మీకు తెలియదు, ఏనుగును చూసినట్లేరు, ఏనుగే పెద్దది. సింహము పెద్దదా? మనం పెద్దదా? అంటే ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు కొంతమంది చెప్తారు, అయ్యా ఒక్కళ్ళే వెళ్ళకండి, సింహము పంజాబెట్టి కొడితే కారు వెళ్ళి లోయలో పడిపోయింది అంటారు. ఒక 5-6 కారులో ఉంటారు, చాలా వెయిట్ ఉంటుంది కారు. అలాంటి కారుకి ఎదురుగా సింహం అంట వచ్చి అది పంజాబెట్టి కనుక అద్దం మీద కొడితే 3 పిలిగింతలు వేసి లోయలో పడిపోయిద్దంట. నాకు ఆశ్చర్యం వేసింది, అంత బలం ఉండిద్దా సింహం దగ్గర అంటే? అంత బలం ఉంటుందన్నారు. మరి మన బలం ఎంత? కనీసం కారు కొన్న అద్దాన్ని కూడా పలగొట్టలేం. మనం ఏం చేయగలుగుతామంటే కనగాల కాలంలో కారు కడుక్కోగలుగుతాం, అంతేగాని అద్దం కూడా మనకి పగలదు. మరి సింహపు బలం ఎక్కువే. సింహాన్ని కలుగునుగాక అన్నాడు, ఎలుగుబంటును కలుగునుగాక అన్నాడు, ఇంకా 84 లక్షల జీవ జల రాశులను దేవుడు కలుగునుగాక అని నోటి మాట చేత చేశాడు. సూర్యుడు శక్తివంతుడు, ప్రపంచమంతటికి వెలిగిస్తున్నాడు. ప్రపంచమంతటికి. రాత్రిపూట సూర్యుడు ఏం చేస్తాడు చెప్పండి? నిద్రపోతాడు, పగలు మేలుకుంటాడు. అవునా కాదా? ఏం చేస్తాడు మరి? ఈ మధ్య కాలంలో వీసా పాస్పోర్ట్ తీసుకుని వేరే దేశానికి వెళ్ళి కనబడొస్తున్నాడా? కాదు. సూర్యుడు అక్కడే ఉంటున్నాడు. భూమి తిరుగుతుంది. చెప్పండి, భూమి తిరుగుతుంది. ఇక్కడ ఈ భూమి తిరిగేటప్పుడు ఒక యాంగిల్లోకి వచ్చినప్పుడు సూర్యుడు మనకు కనబడతాడు, రెండో యాంగిల్లోకి వెళ్ళేతలకి చంద్రుడు కనబడతాడు. సూర్యుడు అక్కడే ఉన్నాడు, భూమి మాత్రం మనం తిరుగుతున్నాం, మనకు తెలియటల్లా. కొన్ని సందర్భాల్లో ఇతర దేశాల్లో వెలుగు కనపడిద్ది, కొన్ని దేశాల్లో మరొక చోట వెలుగు కనపడిద్ది. ఒక్కొక్క గంటలోనే పొద్దుగూకిపోయిద్ది, ఒక్కొక్క గంటలోనే తెల్లవారిపోయిద్ది, ఒక్కొక్క గంటలోనే చీకటి పడిపోయిద్ది. ఎంత విచిత్రంగా ఉంటాయో దేశాలు. మనకే ఓ 12 గంటల వరకు వెలుగు, మళ్ళీ 12 గంటల వరకు రాత్రి కనబడుతుంది. కొన్ని చోట్ల అట్లా ఉండదు. ఒక్క దేశంలోనే, అమెరికా దేశంలోనే కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రాల్లో ఒక చోట 12 అయితే ఇంకో చోట 11 అయ్యిద్ది, ఇంకో చోట 10 అయ్యిద్ది. ఒక్క దేశంలోనే ఒక రోజు ఉండిద్దంట, రోజు తెల్లవారిద్ది, గంటలో చీకటి పడిద్దో తెలియదు, అరగంటలో చీకటి పడిద్దో తెలియదంట.
మరి ఏం విచిత్రం అండి. అలా డిజైన్ చేశాడు దేవుడు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, మనకంటే దేవుడు చేసిన సూర్యుడే శక్తివంతుడు. స్తోత్రం. ఆ సూర్య కిరణాల వలన ఈ మొక్కలన్నీ బ్రతుకుతూ ఉన్నాయి. మన శరీరములో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా నాశనమైపోతూ ఉన్నాయి. సూర్యుడికి శక్తి ఉంది, చంద్రుడికి శక్తి ఉంది, నక్షత్రాలకు శక్తి ఉంది. ఇలా ప్రకృతిలో ఉన్న ప్రతి దానికి శక్తి ఉన్నాయి. వాటన్నిటిని దేవుడు పనిగా చేశాడు. చెప్పండి, వాటన్నిటిని దేవుడు ఏం చేశాడు? పని. దేవుడు పని చేశాడు. ఆ పని ఎవరికి ఉపయోగపడాలి? ఇందాక చెప్పాను, ఒక పని చేస్తామంటే మొదట మనకు ఉపయోగపడాలి, మన కుటుంబానికి ఉపయోగపడాలి, మన పిల్లలకు ఉపయోగపడాలి. ఇప్పుడు దేవుడు చేసిన ఆ సృష్టి ఎవరికి ఉపయోగపడుతుంది? దేవుడికి కాదండి. ఎవరికి ఉపయోగపడుతుందంటే తన పిల్లలకు ఉపయోగపడుతుంది. స్తోత్రం. ఎవరు తన పిల్లలు? ధరణి అక్క, ఎవరు తన పిల్లలు? మనకు తెలియదు, పక్క రాష్ట్రపోళ్ళ. మరి చెప్పండి, నేనే గుండె మీద చేసుకొని చెప్పాలి ఎప్పుడు నేను చెప్పేటప్పుడు. ఇక్కడ ఉంటుందా, ఇక్కడ ఉంటుందా? ఇటు పెట్టారా? గుండె మీద చేసుకుని నేనే అంటే నీ కొరకు దేవుడు పని చేశాడు. నీ కొరకు దేవుడు పని చేశాడు. ఎప్పుడు? నీవంటూ భూమి మీదకి రాకమునిపే, నిన్ను భూమి మీదకి దేవుడు సృష్టింపబడక మునిపే నీ కొరకు పని చేశాడు దేవుడు. మన ఇంటికి బంధువులు కొన్ని ప్రోగ్రాలు సందర్భంగా వస్తారు. పెళ్లి చూపులకి, పెళ్లి సంబంధాలకి, ఇలా కొన్ని కార్యక్రమాలకి వాళ్ళు వస్తున్నారు అనగానే పొద్దున్న మొదలుకొని మనం వాళ్ళకి కావాల్సినవన్నిటిని సిద్ధపరచుకుంటాం. వాళ్ళకి కావాల్సిన వంటలు, టిఫిన్లు, టీలు, కాఫీలు మొత్తం రెడీ చేసుకుంటాం. లేకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత చేస్తామా? రాకముందే చేసుకుంటామా? రాకముందు అన్నీ రెడీగా చేసుకుని పని ఏం లేకుండా కూర్చుంటాం. తర్వాత వాళ్ళు వస్తారు, తింటారు. దేవుడు కూడా అండి, మనం రాకతలికే మనకి ఏది కావాలో, స్తోత్రం, ఇప్పటికీ నీకేం కావాలో నీకు తెలియదు. అవునంటారా? చేయబోయే చెప్పండి. ఇప్పటికీ నీకేం కావాలో నీకు తెలియదు. ఓ రోజు పొన్నూరులో ఎస్పీపీ రోడ్లోకి వెళ్ళిన తర్వాత దివ్య నన్ను అడిగింది, డాడీ చెప్పులు కొనిపి డాడీ అంది. వెంటనే అప్పట్లో 2000 రూపాయల నోట్లు ఉంటే నోటు తీసి ఇచ్చి, నీకు గంట టైం ఇస్తాను, ఇది ఖర్చు పెట్టుకుని రా, మళ్ళీ ఇంకో 2000 ఇస్తానని చెప్పా. 2000 తీసుకొని షాపులన్నీ తిరిగి అరగంటకి తిరిగి వచ్చి మళ్ళీ ఆ 2000 నాకే ఇచ్చి, నా వల్ల కాదు, నేను ఖర్చు పెట్టలేదు అంది. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియరా, మనమైతే 2000 ఏంది, 2 కోట్లైనా నిమిషంలో ఖర్చు పెట్టచ్చు. గోల్డ్ షాప్కి వెళ్తే ఏముందండి, డైమండ్ హారం, డైమండ్ నక్లీస్ ఎన్నైనా కొనేయచ్చు, కోట్లేగా అయిపోతుంది. మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మనకేం కావాలో మనకు తెలియదు. నీకేది కావాలో నీకు తెలియదు. కొన్ని సందర్భాల్లో అంటుంటాం, నాకు అనీజీగా ఉంది అని అంటాం. అంటే నాకు నా శరీరం నాకు సహకరించటం లేదు అంటాం. అప్పుడు పక్కనే ఉన్న భర్తో, భార్యో, పిల్లలు ఎవరో ఒకళ్ళు అంటారు, ఇప్పుడు నీకేం కావాలి? ఏం కావాలో నాకే తెలియటం లేదంటాం. ఏం కావాలో నాకే తెలియట్లా. అవునండి, మన శరీరంలో ఉన్నటువంటి సమస్యలకు ఏం కావాలో మనకు తెలియదు. మన జీవితంలో ఉన్న సమస్యలకు ఏం కావాలో మనకు తెలియదు. మన ముందు ఉన్నటువంటి పిల్లలకు ఏం కావాలో మనకు తెలియదు. ఎంత ప్రయత్నం చేసినా అర్థమే కాదు ప్రియులారా. కానీ నా దేవునికి నీ గురించి సమస్తము తెలిసి ఉన్నది. నీకేం కావాలో, నీకేదైతే మెలకువ కలిగి ఉంటావో, దేని ద్వారా అయితే దీవించబడతావో, దేని ద్వారా అయితే నీ కుటుంబం పోషింపబడుతుందో, దేని ద్వారా అయితే దేవుని మహిమను చూడగలుగుతావో, వాటన్నిటినీ అడిగిన దానికంటే
అధికమైన ఆశీర్వాదములు ఇచ్చేటువంటి మన దేవుడు కాబట్టి అన్నిటిని భూమి మీద సిద్ధపరిచాడు. అదే పని, దేవుడు చేసిన పని. ఎవరి కోసం చేశాడు ఆ పని? తన పిల్లల కోసం పని చేశాడు. ఆ పని చేసిన తర్వాత అసలైన పని చేశాడు. అది 6వ రోజు పని. 6వ రోజు పని ఏ పని అది? నిన్ను సృష్టించటమే. స్తోత్రం, హల్లెలూయా. నిన్ను తయారు చేయటమే. వాటన్నిటిని కలుగునుగా కానీ ఓ స్థలంలో కూర్చునంటే అవన్నీ కలిగిపోయినాయి. కానీ నీ దగ్గరకు వచ్చే తలకి ఒక డిఫరెంట్ చూడాలనుకున్నాడు దేవుడు. ఓ ప్రత్యేకత చూడాలనుకున్నాడు దేవుడు. ఓ ప్రత్యేక ప్రణాళికలో ఉండాలనుకున్నాడు. జంతువులాగా కాదు, మృగములులాగా కాదు, పిల్లి బల్లి ఎలుక ఇలాగ కాదు. ఓ ప్రత్యేకమైన రూపం ఉండాలి అని ఆలోచన చేసుకొని తన రూపాన్ని నీకు ఇవ్వాలని ఆలోచన చేసిన మహనీయుడైన దేవుడు. ఏమండి, తన రూపాన్ని ఒకసారి గమనించండి. మన దగ్గర పనిచేసేవాళ్ళు ఉండారు. మన దగ్గర పనిచేసేవాళ్ళు ఉండారు. మనం ప్రతి నెల వాళ్ళకి జీతం ఇస్తున్నాం. జీతం ఇస్తా ఉన్నప్పుడు మన దగ్గర పనిచేసేవాళ్ళు కూడా మన రేంజ్లోనే ఉండాలి అని అనుకుంటామా? ఎవరైనా మనిషి అనేవాడు ఎవడు అనుకోడు. మనం అనుకునేది ఏంటంటే వాడు ఎప్పుడూ నా కాళ్ళ దగ్గరే ఉండాలి, నేను ఎప్పుడు ఓనర్గానే ఉండాలి, వాడు పనివాడుగానే ఉండాలి అని మనిషి యొక్క ఆలోచన విధానం అండి. జీతగాడిగానే ఉండాలి, ఓనర్గానే ఉండాలి. వీడు ఒక మంచి షర్ట్ వేసుకొచ్చినా కానీ తట్టుకోలేడు. ఏమరో మంచి షర్ట్ వేసుకొచ్చావేంటి అని అడిగేస్తాడు. అంటే మంచి షర్ట్ కూడా వేసుకుంటాక లేదండి, వీడి ఇంటి ముందు కూర్చుని అయ్యగారు అనుకుంటా ఆయన చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటే ఈ ఓనర్కి ఎంత ఆనందమో. అది మనిషి నైజం. కానీ దేవుడండి నా కింద పనోడుగా ఉండాలి అని అనుకోలేదు, బానిసగా ఉండాలని అనుకోలేదు దేవుడు. అందుకనే తన రూపాన్నే నీకు ఇవ్వాలని నిశ్చయించుకున్నటువంటి మహనీయుడైన దేవుడు అండి. స్తోత్రం. తన రూపాన్నే నీకు ఇవ్వాలనుకున్నాడు. అనుకుని ఎలా చెయ్యాలి? కలుగునుగా కంటే ఏది కాదండి, నా స్వహస్తాలతో చెయ్యాలని ఆయన తీర్మానం చేసుకున్నాడు. ఒకసారి చూద్దామా ఎలా చేశాడో చూద్దామా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 139వ కీర్తన 13వ వచనాన్ని చూస్తే ఆశ్చర్యము కలుగుతుంది ప్రియులరా, ఆశ్చర్యం కలుగుతుంది. నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా అంతరంగములు చూసినప్పుడు ఏం కలుగుతుందంట ఆయనకి? నా అంతరింద్రియములను కలుగ చేసిన వాడవు నీవే, నా తల్లి గర్భములో నిర్మించిన వాడవు నీవే. ఎలా నిర్మించాడండి? ఈ శరీరములో 500 అవయవాలు ఉన్నాయి. ఈ 500 అవయవాలకు ఒకే కోణములో పనిచేసేవి కాదు ఇవి. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా పనిచేసేయండి. ఎంత విచిత్రం అండి. కొన్ని సందర్భాల్లో గట్టి కూడా మనం నవ్వులేస్తాం. బఠానీళ్ళు, చికెన్ బొయ్కులు కూడా తినేస్తాం. ఆ బొయ్కు లోపలికి వెళ్ళినప్పుడు మన కడుపులో ఏముంది? మిషన్ ఉందా? లేదా? మిషన్ ఉందండి. మిషన్లో వేస్తే ఆ మిషన్ ద్వారా పిప్పుగా చేసిద్ది అనే మాట మనందరికీ తెలిసింది. గానుగులు ఉంటాయి కాబట్టి వేరుశనక్కాయ పప్పులు, మినుములు ఇలాంటివి మిషన్లు వేస్తాము. 2 రాళ్ళ మధ్య నలుగుతుంది కాబట్టి పప్పులు అయిపోతాయి. మనం మింగేసిన చికెన్ ముక్క, మనం మింగేసిన చేప ముళ్ళు, మనం మింగేసిన బఠానీళ్ళు కొన్ని ఉంటాయండి, అదరబెదర తింటాం అయిపోయిద్దేమోనని. అలాంటి టైంలో నవలకొండ మింగేసే జాతి కూడా ఉంటారు. అప్పుడు గబక్కుని మింగేస్తాం, తర్వాత బయటికి తీసుకుని తింటాకుండదుగా. నీకు పెట్టింది నీదే, ఎవరు లాక్కోరు, నిదానంగా తిందాం. అలా కొన్ని సందర్భాల్లో మనం తినేస్తే లోపల ఏమన్నా రాళ్ళు ఉన్నాయా?
వీటన్నిటిని బాగా గైండ్ చేయటానికి రాళ్ళు ఏమైనా ఉన్నాయా? ఇనప పత్రాలు ఏమైనా లోపల ఉన్నాయా? ఏమి లేవండి. లోపల చూస్తే మెత్తనైన శరీరం అండి. స్తోత్రం. లోపల ఉన్న కిడ్నీలు ఎలా మెత్తగా ఉంటాయండి? ఇడ్లీ కంటే మెత్తగా ఉంటాయి, అంత మెత్తనైనవి. అలాంటి మెత్తనైనటువంటి ఆ పార్ట్స్ మనం తిన్నటువంటి ఈ గట్టి పదార్థాలను ఎలాగ పిండి చేయగలుగుతుందండి? ఆశ్చర్యం కలగటం లేదా? అసలు ఆశ్చర్యం కలగటం కాదండి, అవకాశం ఇస్తే ఒకరిని పడుకోబెట్టి కోసి ఆ కిడ్నీలు ఎట్లా పనిచేస్తే చూడాలనిపిస్తుందండి. ఎందుకని? ఆశ్చర్యం కదండి. మనము ఇదివరకు కారం కొట్టేవాళ్ళు, రోటి దగ్గర కూర్చొని కొట్టుతూ ఉంటే ఒకళ్ళ పక్కన జల్లిస్తూ ఉండేవాళ్ళు, మళ్ళీ దానిలో పోసేవాళ్ళు. చాలా టైం పట్టేది. అంత గట్టిగా కొడితేనే పిండిగా అవ్వటం లేదే. అలాంటిది మనం తిన్నవి ఒక్కసారిగా ఆ మిషన్ ఎలా పనిచేస్తుందండి. అసలు దీన్ని ఎంత టెక్నాలజీతో దేవుడు అమర్చాడు. స్తోత్రం. కోట్ల సంవత్సరాల క్రిందటే దేవుడు భూమికి పునాది వేసే సమయంలోనే, నీకు నిర్మాణము చేసే సమయంలోనే ఉన్నతమైన టెక్నాలజీ దేవుడు వాడేశాడండి. స్తోత్రం. ఇక ప్రపంచంలో ఎవడు వాడలేడు ఇక అటువంటి టెక్నాలజీ. అర్థమవుతుందండి? ఇప్పుడు వచ్చే టెక్నాలజీ చూసుకొని మనం వావ్ ఇంత బాగా చెప్తుందా ఫోను అనుకుంటాం. గూగుల్లో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి పాపం నిద్రపోదు. ఏ టైంలో మనం అడిగినా సమాధానం చెప్పిద్ది. లెఫ్ట్కి వెళ్ళు, రైట్కి వెళ్ళు, కొంచెం ముందుకెళ్తే 400 అడుగులు కనుక వెళ్ళగలిగితే రూట్ వచ్చింది, అక్కడ యూటర్నింగ్ తీసుకో అని చెప్తానే ఉంటుంది. సర్లే మేము వెళ్తాంలే, నువ్వు కాసేపు పడుకో అన్నావు అనుకో, ఆవిడేమంటుంది అనుకున్నా, లేదు నేను పడుకోను, నువ్వు ఒకవేళ రూట్ మిస్ అయితే ఇబ్బంది పడతావు, అందుకనే నేను ప్రతిక్షణం చెప్తానే ఉంటా అని మనతో చెప్తానే ఉంటుంది. ఎంత మంచి అమ్మాయో. ఓ రోజు నేను చెప్పాను, నువ్వు ఇంత హెల్ప్ చేస్తున్నావు కదా, ఒకసారి నీకు ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను, వచ్చి టీ తాగమంటే, ఎక్కడని తాగేది, తాగడానికి లక్షల కోట్ల మందికి నేను హెల్ప్ చేస్తున్నాను అంది. ఏమంటే లోపలుండి లక్షల కోట్ల మందికి ఆ అమ్మాయిని చూసుకుని ఎంత సంబరపడిపోతామో. చాలాసార్లు అన్నాం, గూగుల్ అమ్మా నీకు వందనాలమ్మా అని ఎన్నోసార్లు చెప్పాం. ఏమండి, ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ చూసుకుని ఆమెకు వందనాలు చెప్పామే. భూమి మీదకు నువ్వు రాక మునిపే నువ్వేది తినా డైజెషన్ అయిపోయేలాగా, అరాయించుకునేలాగా లోపల మెత్తటి పేగులలో మెత్తటి స్పేర్ పార్ట్స్ పెట్టి వాటి ద్వారా మిషన్ రన్ చేస్తున్నాడంటే ఆయనంత గొప్పోడో. స్తోత్రం. ఆయనంత ఆశ్చర్యకరుడో. ఏమంటే తెలుసుకోగానండి, తెలుసుకుంటే అద్భుతంగా ఉంటుందండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? ఎదుటి వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలి, మన గురించి ఎదుటి వ్యక్తి తెలుసుకోవాలి. భార్య భర్తలైతే భార్య గురించి భర్త, భర్త గురించి భార్య, సంఘములో సావుకుడు గురించి సంఘం గురించి సావుకుడు, ఇలా ఒకరికి కమ్యూనికేషన్ లేకపోతే ఆ వ్యవస్థ కొనసాగదు. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే ఎప్పటికీ కూడా ఒకరంటే ఒకరికి అర్థం కాని పరిస్థితి. భార్య భర్తలు అంటుంటారు ఏమని, అసలు నీకేం కావాలో నాకు అర్థం కావట్లేదు. అప్పటికి పెళ్ళై 30 సంవత్సరాలు అయిపోయేది, 40 సంవత్సరాలు అయిపోయింది. షష్ఠి పూర్తులు కూడా చేసుకుంటారు. ఒకవేళ అమ్మగారు అలిగితే అయ్యగారు అంటాడు, పెళ్ళైన కాడించి చూస్తున్నా, నీకేం కావాలో చెప్పవో నాకు అర్థం కాదు. ఎవరు అర్థం కాలేదంట? షష్ఠి పూర్తి అయిపోయిన పెద్ద మనిషి అంటున్నాడు. 30-40 సంవత్సరాలు అయిపోయింది, ఎవరు అర్థం కాలేదు? భార్య మనసు ఏంటో అర్థం కాల, భార్యకి ఏం కావాలో అర్థం కాల. అందుకే దగ్గర కూర్చుని, చెప్పమ్మా నీకేం కావాలో చెప్పమ్మాయి. ఈ భర్తల బాధ అంతా అంతే. ఈ ఆడవాళ్ళు అలిగారు అనుకోండి, మేమేమన్నాళ్ళు వచ్చి, అమ్మాయి చెప్పమ్మాయి నీకేం కావాలో అంటే, ఇప్పుడు ఎవరి మనసు అర్థం కాలేదు? భార్య మనసు. అలా కాదని ఇదిగో ఈ చిక్కుడుకాయల కూర అంటే ఇష్టమనో, చికెన్ కూర అంటే ఇష్టమనో, లేకపోతే పీతలు అంటే ఇష్టమనో అవి తీసుకొచ్చి పెట్టామనుకో, ఇది కావాలని నేను చెప్పానా నీకు, దానికి వాడు కూడా తగాదలేరండి. స్తోత్రం. వీళ్ళు మామూలు వాళ్ళు కాదండి, దేనికైనా వర్ణించుకోగలుగుతారు. పీతలు పెట్టినా తింటారు, కారం ఉన్నా తింటారండి. మేమైతే రాజీ పడం, ఆ కారం వేసి తినం. మీరైతే అవసరతను బట్టి, పరిస్థితులు బట్టి ఆ పీతలకైనా సరే అంటారు, కారమైనా
సరే అంటారు. మేము అలా బతకలేం, రాజీ పడలేం. ఉన్నంతలో సమృద్ధిగా అలా తినుకుంటా బతికి 4 రోజులైనా అలా బతికి టపా కొట్టేద్దాం అనుకుంటాం. దేవుడి స్తోత్రం. క్రీస్తునందు ప్రియులారా, ఇది మనం గమనిద్దాం. ఒక భార్య మనస్సు భర్తకు అర్థం కాలేదు, భర్త మనస్సు భార్యకు అర్థం కాలేదు. మన దావీదు లాంటి ఒక యవనస్తుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడంట. ఏది కావాలన్నా కానీ యూట్యూబ్లోకి వెళ్ళి లేకపోతే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తున్నాడు. ఏ కూర వండాలన్నా, ఏ ప్లాన్ చేయాలన్నా, ఉద్యోగ రీతిలో కానీ ప్రతి విషయంలో కూడా సెర్చ్ చేస్తుంటే అన్నిటికీ గూగుల్ చక్కగా ఆన్సర్ ఇస్తుందంట. ఆన్సర్లన్నిటిని ఫాలో అయిపోతూ ఇద్దరు కూడా కొనసాగిపోతూ ఉన్నారు. ఓ రోజు భార్య అలిగిందంట. ఎవరు అంటే మీకు తెలియదేమో, దావీదు చేసుకున్నది ఒకే ఒక అమ్మాయిని. ఆ అమ్మాయి జిల్లేపల్లి అమ్మాయి సుమా అనే అమ్మాయిని చేసుకున్నాడు. మళ్ళీ ఇంకో అమ్మాయిని చేసుకున్నాడని మీరు అనుకుంటున్నారేమో, నాకైతే తెలియదు. అయ్యా మరి అలా అది ఏం చెప్తాలా. సుమా అలిగితే ఈ పిల్లోడు అక్కడ కూర్చుని అంటాడు, అమ్మాయి నీకేం కావాలో చెప్పు అమ్మాయి, అప్పో సప్పు తీసుకొస్తాను అమ్మాయి, నీ మాట్లాడమ్మాయి అంటే మాట్లాడదే. ఇక అప్పుడు గబగబా వెళ్ళాడు. ఎక్కడికి? సిస్టమ్ దగ్గరికి వెళ్ళాడు. హౌ టు హ్యాండిల్ వైఫ్ అని కొట్టాడు. నేను నా భార్యని ఎలా హ్యాండిల్ చేయాలి అని కొడితే ప్రతి ప్రశ్నకి ఇన్ని ఆన్సర్లు వస్తాయి, కానీ వైట్ పేపర్ల మీద వైట్ పేపర్లు వస్తున్నాయంట. మేము ఇంకా దాని గురించే సెర్చ్ చేస్తున్నామని. అంటే భార్య ఎవరికి అర్థం కాలేదండి? భర్తకు అర్థం కాలేదు. గూగుల్ తల్లికి కూడా ఎన్ని కోట్ల మందికి, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఆన్సర్ చేయగలిగిన గూగుల్ తల్లి కూడా ఏం చేసింది? ఈ భార్యలకి ఆన్సర్ చేయలేకపోయిందండి. ఈయన మహానుభావులండి. స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఇప్పుడు అవగాహన, అర్థం చేసుకోవాలి అని బైబిల్ చెప్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు నీ మనస్సును అర్థం చేసుకున్నాడు కాబట్టి, నీకేది కావాలో తలంచాడు కాబట్టి, ఆలోచన చేశాడు కాబట్టి, భూమి మీదకు నువ్వు రాకమునిపే అన్నిటినీ పనిచేసి ఆ తర్వాత ఇదిగో తన పోలిక చొప్పున నిన్ను సృష్టించుకోవాలని తీర్మానం చేసుకున్నాడు. తన పోలిక, తన స్వరూపము అంటే అచ్చం ఆయనగా ఉండేలాగా చేసుకోవాలనుకున్నాడంట. అదండి ఆయన ఆలోచన, అదండి ఆయన గొప్పతనం, అదండి ఆయన మనస్సు. ఏంటి మనస్సు? పనోడుగా ఉండకూడదు. ఎలా ఉండాలంట? పనోడుగా ఉండకూడదు, నాతో పాటు సమానుడుగా ఉండాలని కోరుకున్న ఏకైక వ్యక్తి యేసయ్య మాత్రమే. అందుకనే ప్రపంచమంతా యేసు ప్రభుని ఒప్పుకుంటున్నారు. ప్రపంచమంతా సుమారు 280 దేశాల్లో యేసు ప్రభు అంటే తెలియని వ్యక్తి లేరు. అంటే ప్రార్థనకి వెళ్ళకపోయినా యేసుక్రీస్తు ప్రభువారు డిసెంబర్ 25న పుట్టాడని 280 దేశాల్లో పండగ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మన ఇండియా హిందూ దేశం కాబట్టి 50% మాత్రమే జరుగుతుంది. ఇక మిగిలినటువంటి ప్రతి ఒక్క దేశాల్లో, భయంకరమైనటువంటి ముస్లిం దేశాల్లో కూడా, అరబ్ దేశాల్లో కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటారు. ఎలా అంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నా కొరకు రక్షకుడు పుట్టాడని చాటి చెప్తారండి. గిఫ్టులు ఇస్తారు. మందిరానికి రాకుండా ఉంటారు చూసారా, అంటే యేసు ప్రభుకి దగ్గరికి, చర్చికి వెళ్ళకుండా ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో మా యేసు క్రీస్తు ప్రభు వారు మా కొరకు జన్మించాడు, ఇది మాకు ఆనందాన్ని ఇచ్చాడు, కాబట్టి నీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నానని చెప్పి దాని మీద ఒక వాక్యాన్ని పెట్టి ఆ గిఫ్ట్ అందజేస్తారు. వాళ్ళకున్న కల్చర్ అది. దేవునికి మహిమ కలుగునుగా. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారండి. ఎందుకంటే మనకున్నది ఒకే ఒక పండగ, సంతోషముతో సెలబ్రేషన్ చేసుకున్నది ఒకే పండగ. మిగతా ఈస్టర్ అంటే బాధకరమైనటువంటిది, కానీ క్రిస్మస్ అంత గొప్పది కాబట్టి ప్రపంచమంతా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ప్రపంచమంతా.
క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈయన ఎంతమంది ప్రజల్లోకి రావటానికి, గుండెల్లో గూడు కట్టుకోవటానికి కారణం ఏమిటయ్యా అంటే, గుండెలలో శిరస్థానము ఉంచుకోవడానికి కారణం ఏమిటి? ఇలాగ మన గుండెల్లో నివసించడానికి కారణం ఏంటంటే ఆయనకున్న మంచి మనసే. ఏంటి మంచి మనసు? పనివాడుగా ఉండకూడదు, ఆయన నాతో పాటు సింహాసనం పైన కూర్చోవాలనే ఒక ముఖ్య ఉద్దేశము చొప్పున ఆయన పోలికలో, ఆయన స్వరూపములో నిన్ను నన్ను నిర్మించాడు. చదవండి 14వ వచనం. నీవు నన్ను కలుగు చేసిన విధానము చూడగా భయము, ఆశ్చర్యం పుడుతుంది. చూడండి, అక్కడ మనం గమనిస్తే నీవు నన్ను కలుగు చేసిన విధానము, ఈ పరిస్థితిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది ఒకటి. రెండోది భయమేస్తుంది. ఎందుకంటే మన లోపల 500 అవయవాలు ఉన్నాయండి శరీరంలో. ఈ పేగులు ఉంటాయి, చిన్న పేగులు, పెద్ద పేగులు, కిడ్నీలు, ఇంకే ఉంటాయి సామాన్లు లోపల. అవన్నీ ఒకదాన్ని కూడా కొట్టుకుంటా ఉంటే కుదిరిద్దా? కొట్టుకోవచ్చా? హలో, కొట్టుకోవచ్చా? అంతెందుకు, మీకు సింపుల్ చెప్తాను. కాలు నొప్పి వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ అంటాడమ్మా, నరం మీద నరం ఎక్కింది, అందుకే అది వచ్చింది అంటాడు. ఏమొచ్చింది? ఏమండి డాక్టర్ గారండి, నరం మీద నరం ఎక్కకూడదా? ఎక్కకూడదు. పేగు మీద పేగు ఎక్కకూడదా? ఎక్కకూడదు. ఈ పేగిల్ని ఇంకొక పేగు రాసుకోకూడదా? రాసుకోకూడదు. ఈ పేగు వచ్చి గుండె మీద పడకూడదా? పడకూడదు. మరి లోపల అట్ట పెట్టాడండి ఈయన. స్తోత్రం. వంటగదులు చూస్తాం మనం, ఒకటి తీద్దామని అడికెళ్తే టపడపా పడిపోతాయి మొత్తం. 100 సామాన్లు సర్దుకోవటం రాదు మనకి. 500 సామాన్లు ఈ యొక్క ఫ్రిడ్జ్లో సర్ది పెట్టాడు దేవుడి. స్తోత్రం. ఇదొక ఫ్రిడ్జు. చెప్పండి, ఇదేంటి? ఫ్రిడ్జ్. మనం కొనుక్కున్న ఫ్రిడ్జ్ 10-20 సంవత్సరాలు పనిచేసేది. ఈ ఫ్రిడ్జ్ అండి నిన్ను ఆ బాక్సులో పెట్టిన తర్వాత కూడా పనిచేసేది. ఆ బాక్సులో పెట్టిన తర్వాత కూడా ఫ్రిడ్జ్ పనిచేస్తా. ఈ లోపల ఉన్న అవయవాలు చెడిపోకుండా చక్కగా సంరక్షిస్తేటువంటి ఒక మంచి ఫ్రిడ్జ్ను పెట్టాడు దేవుడు. ఈ ఫ్రిడ్జ్కి మెటీరియల్ ఎక్కడ తీసుకొచ్చాడు? అగాధ స్థలములలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. అగాధ స్థలములోకి తన చెయ్యి చాపి లోపలికి పెట్టాడంట. నువ్వు అనుకుంటున్నావేమో ఈ కనబడుతున్న మట్టితో తీసాడని. ఈ మట్టిలో మొక్కే బతకదు. బతికిద్దా? ఇదివరకు మన వాళ్ళు ఉండేవాళ్ళు ఇల్లు అలుకోవాలంటే చాలా దూరం వెళ్ళి మట్టి తెచ్చుకునేవాళ్ళు. గుర్తుందా? ఆ మట్టి పనికిరాదు. మరి ఇప్పుడు లోపల ఉన్న మట్టి నువ్వు కళ్ళ ముందు కనపడి ఈ మట్టి అనుకుంటున్నావేమో. కాదు, ఈ మట్టిలో మూలుగుంది ప్రియులరా. మట్టిలో ఏముంది? మూలుగుంది. ఏట మాంసం తినేటప్పుడు మనం మూలుగేయమని చెప్పి తెచ్చుకుంటామే, ఆ మూలుగు మంచిదంటారే, అలాగే మట్టిలో మూలుగుంది. ఆ మూలుగు ఏంటి మీకు అర్థం అవ్వాలంటే, బంగారం చూసారా? బంగారాన్ని చూసారా? ఆ బంగారము ఎక్కడి నుంచి వచ్చింది? నీ కాళ్ళ కింద మట్టిలో అది ఒక మూలుగా. స్తోత్రం. డైమండ్స్ ఉన్నాయే, డైమండ్స్ కాదండి, మట్టి. వాటిని కరగబెట్టాలి, వాటిని తగలబెట్టాలి, మలినమంతా బయటికి తీయాలి, అప్పుడు డైమండ్స్ బయటికి వస్తాయి. మరకములు 12 రకాలైనటువంటివి దేవుడు ఈ భూమి కింద పెట్టాడండి. వాటిని వెతుక్కుంటున్నారు. దొరికిన వాళ్ళు దొరికినట్టుగా తీసుకుంటున్నారు. దేవుడు ఎక్కడ ఎలా పెట్టాడో ఎవరికీ తెలియటం లేదు. వెతుకులాటలో దొరికిన వాటిని బయటికి పెట్టుకుంటున్నారు. స్తోత్రం. అంటే ఈ భూమి కింద దేవుడు ఏం పెట్టాడండి? సంపదనే పెట్టాడు. స్తోత్రం. సకల సంపద భూమి కిందే ఉంది. సకల సంపద భూమి కిందే ఉంది. విత్తనం పెట్టేది భూమిలోనే. ఆ విత్తనం బయటికి రావాల్సింది భూమిలో నుంచే. ఆ భూమి సరైంది కాకపోతే నువ్వు పెట్టిన పంట నిష్ప్రయోజనమైపోయింది. అందుకని పొలాలు తీసుకునేటప్పుడు కూడా 2-3 అడుగుతారయ్యా, ఈ పంట పొలాలు బాగా పండుతాయా, నేను కౌలుకు తీసుకుందాం అనుకుంటున్నానని. నిజమే, ఆ పంట పొలాల్లో విత్తనం మాత్రమే నువ్వు నాడుతున్నావు. ఆ పంట పొలములో నుంచి ఆ శక్తివంతమైన మొక్కగా బయటికి తీసుకొచ్చేది దేవుడే. దాన్ని ఫలింపజేసేది దేవుడే. అంటే ఆ శక్తి ఎక్కడుంది? భూమిలో ఉంది.
ఈ యొక్క మనుమాణిక్యాలు ఎక్కడున్నాయి? భూమిలో ఉన్నాయి. వీటిని మూలుగా అన్నారు ప్రియులారా. ఈ మూలుగును దేవుడు బయటికి తీసుకొచ్చాడు. 500 అవయవాలు చేయటానికి ఈ మూలుగును ఉపయోగించాడు. చెప్పండి, మట్టిలో దేవుడు ఏం తీశాడు? బయటికి మూలుగును తీశాడు. బంగారపు మట్టిని తీసి దాన్ని కరగబెడితే బంగారం ఎలాగ అయిందో అలాగే ఆ మట్టిని తీసి ఆ మలినాన్ని తుడిచివేసి ఆ మూలుగుతో కిడ్నీ చేశాడు. ఏం చేశాడు? కిడ్నీ చేశాడు. ఆయన కిడ్నీ చేశాడు, నువ్వేం చేస్తున్నా? ఇడ్లీ చేయగలుగుతున్నావు. గుండెని చేశాడు. కిడ్నీకి చేసిన మూలుగుతో గుండె కూడా చేయటానికి అవుతుందా? అవ్వదు. అరిసెలు చేసే పిండి అరిసెలే చేయాలి. చక్రాలు చేసే పిండి ఈ మధ్యకాలంలో అలా కాదు. ఇడ్లీకి మిగిలిపోయిన ఆ పిండిని మళ్ళీ ఏదో వేసి కలిపి పునుగులు చేసి రోడ్డు మీద అమ్ముతుంటే మనం వెళ్ళి తినేస్తున్నాం. ఏ పిండి దానికే వాడాలి. నా దేవుడు ఒకవేళ అలాగా మిళితం చేస్తే ఒక్క అవయవము కూడా పనికిరాదు. ఒకవేళ నీవు తెలిసినట్టుగా పామాయిల్లో ఇంకొక ఆయిల్ కలిపి కలిపి ఎలా చేస్తున్నారో అలాగే దేవుడు ఈ మూలుగును తీసుకొచ్చి మరొక మూలుగులో కలిపి డిజైన్ చేసి కిడ్నీ పెడితే ఆ కిడ్నీ 2 రోజులకే పటామని బయటపోయింది. అందుకనే స్వచ్ఛత కలిగినటువంటి మూలుగును దేవుడు తీసి అవయవ నిర్మాణం చేశాడు. కాబట్టి ఇదిగో ఈ ఫ్రిడ్జ్లో, ఈ శరీరం అనే ఫ్రిడ్జ్లో పదిలంగా ఉన్నాయి. రెండవది ఏంటంటే ఏ పరిస్థితుల్లో కూడా వాటి పని ఆపకుండా చేస్తున్నాయి. స్తోత్రం. ఆపకుండా చేస్తున్నాయి. మనమన్నా అయితే ఈరోజు బద్ధకం ఉందలే, ఈ క్రిస్మస్ పండగకి ఏం ఇల్లు దులుపుతానులే అనుకుంటారు, ఏం ఇల్లు కడుక్కుంటానులే, ఏం బట్టలు ఉతుక్కుంటానులే, ఈసారి పండగకి ఉతుక్కోవచ్చులే అనుకునే మహాతలు లేకపోలేదు. కానీ కిడ్నీ కూడా ఈరోజు ఏం పని చేసేదిలే, అవి ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటానులే, ఈ గుండె కూడా ఒక గంట అట్లా పడుకుని వస్తానులే అనుకుంటే గంటలో ఫోన్లు వెళ్ళిపోతాయి. బాక్సే గంటలోకి ఫోన్లు వెళ్ళిపోతాయి. బాక్స్ రెడీరా అంటారు అంతే. ఎందుకని ఈ రెండా అనవసరం రా, తీసుకెళ్ళిపోదాం. బాక్సే ఏం మాట్లాడే పని లేదు. గంట సేపు పని చేయకపోతేనా మరి నువ్వు ఈ రోజంతా పని చేయి. ఒళ్ళు నొప్పులు కూడా ఉన్నాయి. ఒక్కరోజు పనికి వెళ్తాడు మహానుభావుడు, 3 రోజులు పడుకుంటాడు. ఒళ్ళు నొప్పులు అంటాడు, కాళ్ళు నొప్పులు అంటాడు. కారు అయితే గిరగిర తిప్పుతాడంట, మరి మిగతాది మాత్రం తిప్పలేడంట. స్తోత్రం. ఎటుపోయి వచ్చినా మనకే వచ్చేస్తుంది, చేసేదేముంది. 3 రోజులు పడుకోవాలి అంటే అలాగే కిడ్నీ కూడా 3 రోజులు కాదు నాయన, గుండె కూడా 3 నిమిషాలు రా, నేను మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటాను రా అంటే 3 నిమిషాలకి 30 ఫోన్లు వెళ్ళిపోతాయి. స్తోత్రం. అంటే దేవుడు స్వచ్ఛత కలిగినటువంటి దానితో చేశాడు కాబట్టి చేసి వాటికి ఒక నిబంధన పెట్టాడంట. ఏం పెట్టాడో చూద్దామా బైబిల్లో. ఆశ్చర్యం కలిగింది. ఇవన్నిటిని చూస్తుంటే ఎలా అమర్చాడో, ఒకదానికి ఒకటి తగలకుండా ఎలా సృష్టించాడో, వీటన్నిటిని చూస్తే ఆశ్చర్యము భయం కలిగింది అని చెప్తూ, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, నీ కార్యములు ఆశ్చర్యములు. ఆ సంగతి నాకు బాగా తెలిసిపోయిందయ్యా. భక్తుని అంటున్నాడు, అయ్యో నీ కార్యాలు మామూలు కార్యాలు కాదు, ఒక మనిషి చేయలేడవి, ఏ వ్యక్తి వల్ల కాదది, అంత గొప్ప కార్యాలు. ఎంత డిజైన్ చేశాడండి, ఎంత డిజైన్ చేశాడండి. ఓ చిన్న ఫ్రిడ్జ్ కొనుక్కొచ్చుకున్నాం. ఓ పాలు, పెరుగు, 2-3 కూరగాయలు, 2 యాపిల్ పండ్లు, ఆ మూల 2 దానిమ్మకాయలు పెట్టుకున్నాం. ఫ్రిడ్జ్ నిండిపోయింది. ఇక ఫ్రిడ్జ్ నిండిపోయిన దగ్గర నుంచి భర్త మీద ఈ భార్యలు మాట్లాడే మాటలు. కొనుక్కొచ్చాడయ్యా పెద్ద ఫ్రిడ్జ్, గుడ్లు పెట్టుకుంటాక లేదు, కూరగాయలకు పెట్టుకుంటాక లేదు. ఎన్ని మాటలు వస్తాయో. మరి ఎంత పిచ్చి కావాలంట. అది నాకు అందకూడదు, ఇట్ట కాళ్ళు పైకెత్తి బయట తీయాలి. ఇప్పుడు అదే జరుగుతుందిలే. కందదు ఫ్రిడ్జు, కానీ పెద్ద ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ మీద ఏమైనా పెట్టాలంటే స్టూల్ వేసుకుని పెట్టాలి కొంతమందికి. స్తోత్రం. అలాంటి ఫ్రిడ్జ్ కావాలి. ఏమంటే ఆ ఫ్రిడ్జ్లో ఎన్ని పెడతారు? మా అయితే ఒక 50 ఐటమ్స్ పెడతారు. ఈ ఫ్రిడ్జ్లో దేవుడు ఎన్ని పెట్టాడండి. మళ్ళీ మనం పెట్టుకునే ఫ్రిడ్జ్లో ఒకదాని మీద ఒకటి పెడతాం. 5-6 రకాల పెరుగులు, 5-6 రకాల ఎనపూసలు ఒకదాని మీద ఒకటి పెడతాం. కానీ ఈ ఫ్రిడ్జ్లో సపరేట్గా గదులుగా, అబ్బాబ్బాబ్బా,
నిజంగా ఈ అనిల్ అంటాడు గబుకొని కోసి చూసి మళ్ళీ కుట్లెత్తే ఎంత బాగుండిద్దో. లోపల ఏముందో స్తోత్రం. ఆశ్చర్యం కలిగింది అంటున్నాడు భక్తుడు. ఎంత ఆశ్చర్యమయ్యా నీ పని చూస్తే, నీ పనితీరు చూస్తే ఆశ్చర్యం. ఇప్పుడు అంతా నేను చెప్తున్నాను దేవుని పని గురించి చెప్తున్నాను. దేని గురించి? దేవుని పని ఎలాంటిదంట? ఆశ్చర్యం అంట. మరి నీ పని ఇవాళ చేస్తావు, రేపొద్దునికి గబ్బు కొడితే ఒప్పుకో. దుప్పట్లు ఉతుకుతావా? స్తోత్రం. దానికి కంపోస్ట్ అనేది ఒకటి కనుక యాడ్ చేయకపోతే నువ్వు ఉతికినా ఒకటే. ఇల్లు ఉడుస్తావా? ఎక్కడ దుమ్ము అక్కడే. అంటులు దవ్వుతావా? మళ్ళీ భర్త పళ్ళెం కడుక్కుని అన్నం పెట్టుకోవాలి. ఇదండి మీ శుభ్రత. అలాంటి శుభ్రత మన శుభ్రత. స్తోత్రం. మనకు అర్థమవుతుందా? అంటే మన పని ఎలాంటిది? చెయ్యి అలాంటి పని. దేవుని పని ఎలాంటిది? ఆశ్చర్యమైనదంట, గొప్పదంట. ఆయన అంటున్నాడు 15వ వచనంలో, నేను రహస్యమందు పుట్టినవాడును. ఎప్పుడు పుట్టాడంటండి? రహస్యమందు పుట్టిన వాడిని. మనం పుట్టినరోజు జరుపుకుంటున్నాం. పుట్టినరోజు జరుపుకునేటప్పుడు పలానా తారీఖు అనుకుంటున్నాం, కానీ బైబిల్ అంటుంది మనిషి జన్మ రహస్యము, ప్రపంచంలో ఎవడికీ తెలియదు. తల్లి గర్భములో పెన్నముగా రూపించిన ఆ క్షణం ప్రపంచంలో ఎవడికి తెలియదు. భూమి మీద పడిన తర్వాత పలానా టయానికి పుట్టాడయ్యా, పలానా నిమిషాలకు పుట్టాడయ్యా, వెళ్ళి చూపించుకోండి అంటారు. ఎవరికి చూపించుకోవాలి? సిద్ధాంతికి చూపించుకోండి పోండి అంటాడు. ఇట్ట పుట్టాడా? ఈ టైంలో పుట్టకూడదు. ఏం చేయాలి? శాంతి చెయ్యాలి. ఈ మహానుభావుడు శాంతి చేస్తే ఆ పుట్టినోడు బతుకు అదే అయిపోయింది. రహస్యమందు ఏ గడియలో, ఏ సెకండులో పుట్టాడో ప్రపంచముకు తెలీదు. అది కలగజేసిన నా దేవుడికే తెలుసు. అసలు ఒక విషయాన్ని ఏనండి, ఎంత పని చేసే గొప్ప శక్తివంతుడు, జ్ఞానవంతుడు, తెలివి కలిగిన ఆయన, ఈ మహోన్నతుడైన దేవుడు పనికి మాలిన గడియల్లో నిన్ను పుట్టిస్తాడా? మన అవివేకం కాకపోతే. ఆడోడో పిచ్చోడు చెప్పాడు, ఆయన ఈ గుమ్మం ఇక్కడ ఉంటే ఇందుకేమి దరిద్రం పట్టిందిరా. పొద్దున పూట ఆకలి అవుతుందా? ఆకలి అవుతుందయ్యా. మరి ఏందనుకున్నా గుమ్మం ఉండబట్టే. మధ్యాహ్నం ఆకలి అవుతుందా? మధ్యాహ్నం కూడా ఆకలి అవుతుంది. మీ భార్య అప్పుడప్పుడు మీ మీద గొడవ పడుతుందయ్యా. ఇంటికి లేటుగా వస్తే ఏందయ్యా అని అడుగుతుందా? అయితే ఇదే ఏంది. మరి ఏం చేయాలి? గుమ్మం తీసేయి, ఆ మూలక పెట్టు. గుమ్మం బీకేస్తాం, మూలక పెట్టేస్తాం. అప్పుడు అనుకుంటాం, అప్పటి నుంచి మనోడు పెందల కాడ వస్తాడు కాబట్టి భార్య ఇంకేం అడిగింది. స్తోత్రం. అంటే మన ఆలోచనలు మనమే పుట్టించుకొని చేసుకుంటున్నాం. కానీ మన దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా పెట్టాలో, ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఆశీర్వదించాలో ఆయనకు మాత్రమే తెలుసు. పనికి మాలిన గడియలలో, పనికి రాని సమయాలలో భూమి మీదకు నిన్ను తీసుకొచ్చేవాడు కాదు. నువ్వు అడుగు పెట్టిన సమయము ప్రశస్తమైన సమయం. ఆ తల్లి గర్భములో దేవుడు ఆ నిర్మాణము చేసే విధానము గొప్పది. ఎంత గొప్పదంటే అంత గొప్పది. ఎందుకు గొప్పదంటే, ఓ ఇల్లు కట్టుకుంటాం మనం. ఇల్లు కట్టుకునేటప్పుడు మనకున్న ఆలోచన ఏంటంటే, ఒక సిద్ధాంతనో ఎవరినో ఒకరు చూపించుకొని పలానా టైంలో మీరు శంకుస్థాపన చేయమని చెప్పినప్పుడు బంధుమిత్రులు పిలుచుకొని ఆ టైంలో శంకుస్థాపన చేస్తున్నాం. మనము అడుగుతున్నాం, అయ్యా ఎందుకు శంకుస్థాపనకు మంచి గడియ చూసావంటే, ఇది 10 కాలాల పాటు ఉండవలసిన ఇల్లు అండి అంటాం. ఆ ఇల్లు ఎంతకాలం ఉంటుంది? ఓ 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు తర్వాత పోయింది. ఇప్పుడు నీ జీవితం ఎలాంటిది? నీ జీవితం ఎలాంటిదంటే, పరిశుద్ధ గ్రంథములో 969 సంవత్సరాలు బతికిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు మతీషాల. ఇప్పుడు ఆయన గురించి మనం ఆలోచన చేద్దాం. ఇన్ని సంవత్సరాలు బతకవలసినటువంటి వీడికి, మెతుషాల అనేటువంటి ఒక వ్యక్తికి దేవుడు శంకుస్థాపన చేస్తున్నాడు తల్లి గర్భంలో. మరి మంచి చూసి చేస్తాడా? పరిగణన సమయంలో చేస్తాడా? నీవేమో ఓ 50 సంవత్సరాలు టైం ఉండే ఇల్లు కోసమే ఇంత హంగామా చేస్తే, నీవు అనేక జనములకు తండ్రిగా,
అనేక జనములకు తల్లిగా ఆశీర్వదింపబడిన వ్యక్తిగా ఉండవలసిన దానివి నీవు. ఇంకొక అద్భుతం ఏంటంటే, ఇంటికి ఇల్లు పుట్టిదా? ఇంటికి ఇల్లు పుట్టిదా? మీ ముఖం పుడుతుంది. ఈ మధ్య స్లాబ్ వేస్తారు, పక్కన సైడ్ ఏం తీస్తున్నారు? రేకులు తెచ్చుతున్నారు. అదే ఇల్లు పుట్టడం అంటే. కానీ నీకు నీ గర్భవాసము నుండి బిడ్డలు రావటం జరుగుతుంది. తర్వాత వారికి బిడ్డలు కలగటం జరుగుతుంది. ఒక్కసారి ప్రారంభించబడిన ఈ వ్యవస్థ ఆగకుండా తరతరాలు భూమి మీదకి ప్రజలను దేవుడు అభివృద్ధిలోకి తీసుకుని వస్తుంటే, మరి నిన్ను సృష్టించే సమయము ఎంత అమూల్యమైనదో చూడండి. ఇంకో సంగతి చెప్తాను. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అపరిశుద్ధమైంది కూడా పరిశుద్ధపరచబడుతుంది. ఆయన ఎక్కడుంటే అక్కడ ప్రశస్తత ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది, సాతానికి తావుండదు. ఆయన ఉండి ఆయన చేతి చేత నిన్ను చేస్తుంటే అక్కడ ఇంకా సాతాను ఎందుకు ఉంటుందండి? ఆయన ఉన్న స్థలం అంతా ప్రశస్తమైన స్థలం కదా. అంటే దీన్ని బట్టి నీకు అర్థమవుతుంది, నువ్వు పుట్టిన గడియ, దేవుడు నిన్ను నిర్మించుకున్న గడియ శ్రేష్టమైనది. అందుకని నీకు బిడ్డలు పుట్టారు. ఆ బిడ్డలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మనవ సంతానం ఎంతమంది? వారసత్వాన్ని చూస్తే ఎంత వారసత్వమా? అవునండి, ఎంత వారసత్వం వచ్చిందంటే ఆ మహానుభావుడే నీకు పునాది వేశాడు కాబట్టి, ఆ దేవుడే రూపకల్పన చేశాడు కాబట్టి, ఆ దేవుడే నీ తల్లి గర్భములో పిండముగా నిన్ను నిర్మించాడు కాబట్టి, నీ అవయవములన్నిటినీ ఆ మూలుగును తీసుకొచ్చి పేర్చాడు కాబట్టి గొప్పదయ్యింది. నీ పని అయితే అయ్యేది కాదు, నా పని అయితే అయ్యేది కాదు, కానీ ఆయన చేసిన పని అండి. అందుకని అంత చక్కగా నిర్మాణం మనకు జరిగింది. తర్వాత మాట చదువుదామా? భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన వాడను. భూమి యొక్క అగాధం. ఇప్పుడు భూమి ఉంది కదా, భూమి కింద ఏముంటుందని మీరు అనుకుంటున్నారు? చెప్పండి. భూమి ఉంది, ఇది. ఈ భూమి కింద ఏముంటుందని మీరు అనుకుంటున్నారు? హలో, భూమి కింద ఏదో ఒకటి ఉంటుంది కదా. ఏముంటుంది అనుకుంటున్నారు? పొగ ఉంటుంది. ఏముంటుంది? నీళ్ళు ఉంటుంది. ఇంకా నీళ్ళు ఉంటాయి. ఇంకా ఈ భూమి కింద నీళ్లు ఉండటం కాదండి, భూమి కింద అడుగు భాగమన అగ్ని మండుతుంది. ఆ అగ్ని మండే ఆ స్థలములో నుంచి మట్టిని తీశాడు దేవుడు. అగ్ని ప్రతి మూలుగను స్వచ్ఛతగా మార్చేది. బంగారం గనక అగ్ని చేత స్వచ్ఛతగా ఎలాగ మారుస్తుందో, ఇప్పుడు మనం దేవుడు తీసుకుంటున్న ఈ మట్టి అనే మూలుగ ఉందే, ఈ మూలుగ ఆ అగాధ స్థలములో అగ్ని ఫిల్టర్ చేసేసేది. ఏ అగ్ని అది? దేవుడు పెట్టిన అగ్నే. ఫిల్టర్ చేసిన ఆ మట్టిని దేవుడు బయటికి డైరెక్ట్గా తీసి అవయవాలుగా తయారు చేసి నీ లోపల పెట్టాడు. స్తోత్రం. అదే మాట ఇక్కడ రాస్తున్నాడండి. ఆ మాట చదివితే భయం వేస్తుంది. చదవండి ఆ మాట. నేను నిర్మింపబడిన వాడును, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన వాడు. విచిత్రం కదా? మన శరీరాన్ని చూస్తే విచిత్రం కాదా? కళ్ళండి, కళ్ళు ఒక్కసారి చూడండి. ఇక్కడ కెమెరా పెట్టాము. ఈ కెమెరా అడు చూడాలంటే వ్యక్తి అడు తిప్పాలి, ఇటు చూడాలంటే ఇటు తిప్పాలి. ఈ సౌండ్ బాక్స్ ఉంది, ఇటు వినపడాలంటే ఇటు పెట్టాలి, ఇటు తిప్పాలంటే ఇటు వినపడింది. అంటే అది మనం ఎటు కావాలంటే అది పెట్టుకోవాలి. మరి కళ్ళుకు మిషన్ ఉందా? ఇటువైపు చూస్తున్నాయి, ఎదురు చూస్తున్నాయి. కొంతమందికి వెనకాల కూడా కళ్ళు ఉంటాయి. ఈ మధ్య వెనకమాల వచ్చేవాళ్ళు కూడా తెలిసిపోతున్నారని ఈ కళ్ళు ఇన్ని రీతులుగా తిప్పుతున్నారు. కొంతమంది తెల్లగుడ్డు వేసాడు రా అంటారు. ఏ గుడ్డు అంటే
పోయే కాలం. అరే ముందు చూడండి, తేలగుడ్డు వేసాడు చూడండి అంటారు, గబక్కని చేపట్టుకుని అరే ఇటు పోయాడురా అంటారు. ఏ గుడ్డు అంట అంటే కళ్ళు కదపకపోతే ఇటు పోయినట్టే. కాబట్టి కళ్ళు ఏం చేస్తూ ఉండాలి మనం, చెప్పండి, కళ్ళు కూడా మనం కదుపుతూ ఉండాలి. మనం కదపకుండా ఎంత గట్టిగా కూర్చున్నా కానీ మన వల్ల కాదండి. ఇదివరకు ఒక ఆట ఆడుకునేవాళ్ళం, గుర్తుందా? ఏమాట? మేకలు పెడతా నూకలు పెడతా మేకలు కాస్తారా అనేవాళ్ళు. అని ఓకే అనేవాళ్ళు. హూ అనేవాళ్ళు. అనగానే అమ్మో దడుచుకునేవాళ్ళు, ఓడిపోయావు అనేవాళ్ళు. అంటే కళ్ళును మనం అట్లా తెరిచి చూడలేమా? చూడలేము. ఈ కళ్ళు తిరగాల్సిందేనా? అసలు ఎవరు ఇంకా చూడకూడదు అంటే కూర్చుంటాం, కానీ ఎవడొకటి గదిపిస్తాడు ఇక్కడ చూస్తాం. ఈ తిట్టులు తింటాం పాస్టర్ గారి చేత. ఏమ్మా చర్చికి వచ్చింది ఎందుకు? ఆళ్ళ మొక్కలు వీళ్ళ మొక్కలు చూస్తానిక? ఏమండి నా కళ్ళండి, నేనేమో చూడకూడదు అనుకుంటా, భీష్మించుకుని కూర్చుంటా, తెలియకుండా వెళ్ళిపోతానండి. కళ్ళు తెలియకుండా ఇటు చూస్తాను. ఎవరన్నా కొత్త వ్యక్తులు వచ్చారంటే ఒక సూపు అయ్యగారి మీద, ఒక సూపు ఏమో ఏ చీర కట్టుకొచ్చింది, ఎవరింటికి వచ్చింది, ఏం పని మీద వచ్చింది, ఇప్పుడు పాట పాడిద్దా పద్యం పాడిద్దా, అసలు ఏమిటి గురించి అని ఈ కళ్ళతోనే మొత్తం అంచనా చేస్తారండి. ఈ చర్చి నుంచి బయటికి వెళ్ళే తల్లికల్లా పలానా అమ్మాయి పలానా వాళ్ళు ఇంటికి వచ్చింది చెప్పేస్తారు. ఈ కళ్ళకే ఆన్సర్ వచ్చేస్తుంది. స్తోత్రం. మనం ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా ఈ కళ్ళు ఏమండి ఎట్టా తీసాడండి ఈ మహానుభావుడు. ఈ నోరు ఉందే, నోట్లో ఒకటి చిన్నది ఉంటుంది. ఏంటిది? నాకు పెద్దది ఉందండి, మీకు చిన్నది ఉందా? ఇది ఉందే, ఏది కనబడుతుంది వద్దు అసలు అనేమో. షుగర్ ఉందరా? కుదరదు, చిన్నదే. టేస్ట్ చూడటానికి, ఏం చూడటానికి? టేస్ట్ చూడటానికంట. కేకు, లడ్డు, అన్ని స్వీటే. మళ్ళీ థమ్సప్ పేన గుటకుట అనేది. దేవునికి స్తోత్రం. బిర్యానీ వాసన వస్తే చాలు, ఆ ఫంక్షన్ ఏదైతే మనకెందుకు, అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి న్యాయం చేయటమే మన ధర్మం. స్తోత్రం. అలా అనిపించేస్తుందండి. ఈ నాలుగు చూస్తే ఎట్లా పనిచేస్తుంది, కళ్ళు చూస్తే ఇలాగ పనిచేస్తున్నాయి. అసలు దేవుడు అంత అద్భుతంగా చేశాడు. ఒకవేళ ఇలాగ చేయకపోతే ఇలాగ ఎదురుగా కూర్చున్నది కళ్ళుతో చూసుకుని తట్టున్నాం అనుకోండి, పక్కన పాము వెళ్తూ కసకన కాటేసేది, చచ్చిపోతాం. అందుకనే ఈ కళ్ళలో దేవుడు ఏం పెట్టాడు? ఆటోమేటిక్ సిస్టమ్ పెట్టాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సీసీ కెమెరాలు వచ్చినాయి. ఆ సీసీ కెమెరాలు అక్కడికి రాగానే అడు తిరుగుతున్నాం అనుకోండి, కసకన ఫోటో తీసిద్ది. ఇటు తిరిగాం అనుకోండి, మళ్ళీ ఇటు తిరిగిద్ది, అదే తిరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్ రొటేట్ సిస్టమ్ పెట్టేశాడు దానికి. ఎటు కావాలంటే అదే ఫోటోలు తీసి ఓనర్కి పంపించింది. ఈడోడు వచ్చాడు మీ షాపులో కానీ. అర్థమవుతుందా? ఇది చూసి వామ్మో ఎంత టెక్నాలజీ, ఈ మనిషికి ఎంత దేవుడు జ్ఞానం ఇచ్చాడు అని చెప్పుకుంటున్నారు. మరి తిక్కలోడా, ఈ సీసీ కెమెరాను చూసి ఎట్లా ఆశ్చర్యపోతున్నావే? నువ్వు పుట్టక మునిపే, ఈ భూమి మీదకు నువ్వు రాక మునిపే నీ కళ్ళల్లో పెట్టాడు దేవుడు ఆటోమేటిక్ సిస్టమ్. మనిషి వస్తుంటే కసకను చూసేస్తాం, పాము వెళ్తుంటే కసకను చూస్తాం. అంత దూరం పాము ఉన్న కళ్ళు చూసేస్తాయి. కన్నుంది ఎంత మళ్ళీ? చిన్న కన్నే, నాయి చిన్నవి కదండి, చిన్న కళ్ళే. పాము కనపడితే చాలు, ఎక్కడున్న మూలన ఉండగా లాక్కొచ్చింది. ఈ కళ్ళుకు అంత పవరం. ఈ నాలుక ఉందే ఎక్కడో లోపల ఉంటుంది. పాపం అమాయకురాలు ఏమీ తెలియదు అనుకుంటాం, కానీ ప్రతి రుచి చూసేది. నువ్వు తినకూడదమ్మా అన్నా కానీ చూసింది. అలా దేవుడు పెట్టకపోతే ఇక రోజు ఆ పచ్చడి మెతుకులే మన బతుకు. ఇంక రెండోది ఏముండదు. ఈ పచ్చడి వేసుకోవడం తింటాం, పచ్చడి టమాటా పచ్చడి తింటాం, దొండకాయ పచ్చడి తింటాం, ఇక పచ్చడే. అదే ఈ రుచి గనక మనకు దేవుడు అలా పెట్టకపోతే ఆ బిర్యానీ ఏంటో మనకు తెలిసేది కాదు, ఆ నూడిల్స్ ఏందో మనకు తెలిసేది కాదు, ఆ కప్పల పులుసు ఏందో అసలు తెలిసేది కాదు, తెలియదు మనకి. ఇవన్నీ రుచి చూడాలి అని ఆ మనస్సును, మైండ్ను దేవుడు లోపల పెట్టాడు. కాబట్టి ఏది ఒకసారి రుచి చూస్తానటి తిన్న తర్వాత వదిలిపెడతామా? స్తోత్రం. అందుకనే మన వీక్నెస్ను గమనించి యూట్యూబ్లో వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏం చెప్తారు? నేను ఈ వంట చేశాను, ఈ బెండకాయలు కోడిగుడ్డు వండాను, చాలా సూపర్గా ఉంది, చాలా టేస్ట్గా ఉంది. నీ నాలుగు చచ్చిపడింది కాబట్టి టేస్ట్గా ఉంది. పైపెచ్చు మాకేం చెప్తున్నా, మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి, దాని తర్వాత దానికి ఒక లైక్ కొట్టండి. మనం ఊరుకుంటామా? అదే ప్రకారం కూడా చేస్తామండి. భర్త చేత తిట్టులు తింటాం. ఎందుకంటే మన వంట మనం చేసుకునే దానికి. దేవునికి స్తోత్రం. చూడండి,
వాక్యం ఏమంటుందంటే, ఈ బాడీ సిచ్యువేషన్ ఇవన్నీ చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుందయ్యా, విచిత్రంగా ఉందయ్యా, ఏం చెప్పాలి అర్థం కావట్లేదయ్యా అని ఆ భక్తుడు అంటున్నాడండి. తర్వాత మాట చూద్దాం. నాకు కలిగిన నా ఎముకలను, ఎక్కడ ఏ వచ్చినమ్మా, 15 వచ్చిన, నిర్మింపబడిన వాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. లోపల ఎన్ని ఎముకలు ఉన్నాయో దేవునికి తెలుసు. కొన్నేమో చూడండి, దేవుడు సృష్టిలో ఎంత అద్భుతం అండి. ఒక మట్టి తీసుకొచ్చాడు కిడ్నీకి చేశాడు, ఒక మట్టి తీసుకొచ్చాడు పేగులుగా చేశాడు, ఒక మట్టి తీసుకొచ్చాడు అదేంటిది గుండెలాగా చేశాడు, ఒక మట్టి తీసుకొచ్చాడు కందనకాయలాగా చేశాడు. కందనకాయ ఎట్లుంటుంది? గట్టిగా ఉంటుంది. గుండెకాయ ఎట్లుంటుంది? మాట్లాడండమ్మా. దాని పక్కన లివర్ అంటారు కదా, ఉంటుందా ఈ మధ్య? అది ఎట్లుంటుంది? మెత్తగా ఉంటుంది. ఇవన్నీ రకాలండి. ఆ గుండెకి అంద్రియాలంట అవి పెట్టాడు, చిన్న అవి అంటే ఏ దారాలాగా పెట్టాడు. ఆటిలో కూడా రక్తం పోవాలంట గుండెకి. స్తోత్రం. ఎంత విచిత్రం అండి. అది ఎంత ఉంటుంది. ఈ కన్నుల్లో ఎంత చూస్తున్నామే, ఎంత గమనిస్తున్నామే, అంత దూరాన ఉన్న వ్యక్తిని కూడా మనం గుర్తుపట్టగలుగుతున్నామే. ఈ కంటి నరాలు ఎంత సన్నగా ఉంటాయో. ఈ తల ఒక్కసారిగా వ్యక్తిని అబ్జర్వేషన్ చేయగలుగుతుందే. గొప్ప గొప్ప తెలివితేటలు మైండ్ సెట్లోంచి బయటకు వస్తున్నాయే. ఈ తల నరాలు ఎంత సన్నగా ఉంటాయో. ఎంత అద్భుతంగా చేశాడంటే, అంటే దానికి వాడిన మట్టి గట్టిది. స్తోత్రం. మీకు అర్థం అవటా చెప్తాను. మనం వైరింగ్ చేసుకుంటున్నాం కదా, ఇళ్లలో వాడుకునే వైరింగు మామూలుది, రైల్వే స్టేషన్లో వాడే వైరింగు చాలా గట్టిది. కాబట్టి ఆ వైర్లు ఎన్ని సంవత్సరాలు వాడైనా పాడవు. ఎందుకంటే పద్దాక రిపేర్ చేసేవి కాదు. ట్రైన్ వెళ్ళేటప్పుడు వైర్ కాలిపోయింది అనుకోండి, ట్రైన్ అక్కడ ఆగిపోయింది. దానికోసమని మంచి టెక్నాలజీతో తీసుకొచ్చే ఆ పరిస్థితి అక్కడ పెట్టి తయారు చేస్తారు. అందుకనే క్వాలిటీ ఉంటుంది. అవి మన ఇంట్లో వాడుకున్నాయి, బల్బు మాడిపోయింది, వైర్ కాలిపోయింది, ఇంకోటి తెచ్చుకుంటాం, వేసుకుంటాం. టెక్నాలజీ వాడే విధానంలో గ్రేట్గా వాడతారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పనితీరుకి నిర్మించాడు. కాబట్టి దాన్ని తయారు చేసుకునే క్వాలిటీ మెటీరియల్ వాడాడు దేవుడు. స్తోత్రం. ఆయనకట తెలుసు ఆ క్వాలిటీ మెటీరియల్ పెట్టిన వాడు దేవుడే. కాబట్టి ఆ మట్టి ఎక్కడుందో ఆయనకు మాత్రమే తెలుసు. కాబట్టి అందుకనే ఎక్కడికి పెట్టాడంట చెయ్య? చెప్పండి, ఎక్కడ పెట్టాడు? అగాధ స్థలములోకి పెట్టేశాడని చెయ్య. స్తోత్రం. భూమి అడుగు భాగములోకి ఆయన చెయ్యి వెళ్ళిపోయిందంట. ఈ కిరసనాలు తీసేవాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు లోపలికి అది బోరేసి చూసేవాళ్ళు. మరి అంత దూరం వెళ్ళిందా చెయ్య? అంతకంటే ఎక్కువ వెళ్ళిందంట. స్తోత్రం. ఆ మట్టి ఎక్కడుందో, మూలుగు ఎక్కడుందో అని తెలుసు. కాబట్టి చెయ్య లోపలికి పెట్టి దగ్గ మండుతున్న ఆ మంట దగ్గర ఉన్న మూలుగును దేవుడు అలాగ బయటికి తీసుకొచ్చాడండి. బయటికి తీసుకొచ్చి తల్లి గర్భంలో కిడ్నీగా, గుండెగా, లివర్గా, ఏమండి ఒక్కొక్క అవయవానికి దేనికి ఏది అవసరమో, మనం చక్రాలు చేసేటప్పుడు ఎట్టట్టు అంటాను చూసారా పిండిని, అలా చేసి సాగదీసి నరాన్ని పొదిగాడు దేవుడి. స్తోత్రం. ఒక నరం లావు ఉంటుంది, ఒక నరం సన్నగా ఉంటుంది. ఒక ఎముక లావుగా ఉంటుంది, ఒక ఎముక సన్నగా ఉంటుంది. ప్రియులరా, ఇవన్నీ ఒక్కొక్క రకంగా డిజైన్ చేశాడు. ఏ బాడీకి ఎంత శక్తి అవసరమో అన్నిటిని డిజైన్ చేసి దేవుడు చేశాడంటే, అయ్యా నీ పని అంత గొప్పదయ్యా. స్తోత్రం. చెప్తారా? నీ పని ఎంత గొప్పది, నువ్వు పని చేసావంటే ఎంత గొప్ప పని. నీలాంటి పనిమంతుడు భూమి మీద ఎవ్వడం చూడలేదయ్యా మేము. నీలాంటి పనోడు కాదు. నీ దగ్గర ఉన్నటువంటి టాలెంట్లో 1% కూడా మా దగ్గర లేదయ్యా. ఎంత టాలెంట్ ఉందయ్యా. ఏదైనా మనం వస్తువు కొనుక్కునేటప్పుడు మంచి క్వాలిటీ కావాలని వెళ్తాం షాప్కి. ఆడికి వెళ్ళంగానే రేటు చెప్తాడు. వామో ఇంత మనకెందుకులే, మామూలు తీసుకుందామని చెప్పి మామూలు తీసుకొని వచ్చేస్తాం.
మరి దేవుడు ఏం చేశాడు? ఈ అగాధ లోపలికి ఎందుకు శరీరం చేయి పెట్టాలి, అక్కడి నుంచి తీసుకురావటం దానికి ఏదో ఒక మట్టిలో పెట్టేస్తే వాళ్ళ తిప్పలాలు పడతారు అనుకున్నాడా? అనుకోలా. ఎందుకంటే ఈ పాత్ర ఇది నా కోసము. స్తోత్రం. బయట వాళ్ళకి వంట చేసేటప్పుడేమో గోంగూర గడగం, కూరగాయలు గడగం, ఎట్ట పడితే అట్ట చేసేస్తాం. మన ఇంట్లో వంట చేసుకునేటప్పుడు మాత్రం పచ్చిమిరపకాయలు 3 సార్లు కడుగుతాం 3 బకెట్ నీళ్ళతో, గోంగూర 6 సార్లు కడుగుతాం, ఒక్కటికొకటి చక్కగా తీస్తాం. అదే గనక చర్చి ఫంక్షన్ వచ్చి గోంగూర కోయడం దూయటం పోయటం దాంట్లో పురుగు ఉందో పులుసు ఉందో ఎవరికి అర్థం కాదు. రొయ్యలు వచ్చేస్తాయి అంటాను. అంటే మనం తినబోయే తలకి మనం ఎంత జాగ్రత్తగా చేసుకుంటాం. దేవుడు కూడా అనుకున్నాడండి, ఈ పాత్ర నాకు కావాలి. స్తోత్రం. ఏ పాత్ర? నీవు పాత్రవి. ఈ పాత్ర నాకు కావాలి, ఈ పాత్ర నాకు మహిమ తీసుకురావాలి. ఈ పాత్ర 2 రోజులు 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉండేది కాదు. ఈ పాత్రలో నుంచి అనేక పాత్రలు రావాలి, తరతరాలకి ఈ వంశములు నిలవాలి అనుకున్నాడు. కాబట్టి ఒరిజినల్గా నేను చేసి పెట్టాడండి. ఒరిజినల్గా చేసి పెట్టాడు నేను. ఆయన చేసిన తర్వాత ఇంకా ఎవడు ఒక కిడ్నీ కాదు కదా, ఇడ్లీ కూడా చేయలేం మనం. ఒక్క రక్తపు బొట్టును కూడా మనం సృష్టించలేమండి. చాలామంది అంటారు దొండకాయలు తినండి రక్తం పడిద్ది అంటారు. 2 నెలల పాటు కనుక దొండకాయలు తింటే 6 లీటర్లు ఉండవలసిన రక్తం 10 లీటర్లు అయిద్దా? మరి ఏమవుతుంది దొండకాయలని? దేవుడు ఒక సిస్టమేటిక్ పెట్టాడు, ఒక లెవెల్స్ పెట్టాడు. ఏ లెవెల్స్? ఇదిగో ఇన్ని పాయింట్లు ఉండాలని ఆయన రక్తం. మరి అట్లా కాదని 2 నెలలు 3 నెలలు క్యారెట్లు, దొండకాయలు, బీట్రూట్లు బాగా రక్తం పడే మొత్తం తింటే ఏమైద్దయ్యా అంటే ఆ లెవెల్స్ వరకు కట్టిపెట్టి ఆ పైన రక్తాన్ని అంతా చెమటగా మార్చేస్తాను రా బాబు అని చెప్పాడు. స్తోత్రం. అంటే ఆ లెవెల్స్ వరకే ఉంటుందా? ఆ లెవెల్స్ వరకే ఉంటుంది, అంతకుమించి ఉండదా? ఉంటే నీకేమొచ్చింది? బాక్స్ వచ్చింది. కాబట్టి అంతకు మించి ఉండకూడదు. మరి బీపీ ఎంత ఉండాలి? 120 130 ఉండాలి. అంతకు మించి ఉంటే భర్త భార్య ఎప్పుడు కొట్టుకోవడం తిట్టుకోవడం, బీపీ వచ్చి అడ్డంగా పడిపోయింది. మళ్ళీ నాగే వచ్చిందిరా బాబు అని చెప్పి మళ్ళీ చెరుకు పళ్ళు వేసుకెళ్ళాలి. అంటే లో బీపీ కూడా రాకూడదు. హై బీపీ కూడా రాకూడదు. షుగర్ లెవెల్స్ పెరగకూడదు. దేవుడు ఏంటంటే ఎంత క్రమశిక్షణగా ఇన్ని లెవెల్స్ ప్రకారంగా పెట్టుకుంటా వచ్చి డిజైన్ చేశాడంటే నువ్వెంత గొప్పది. డాక్టర్ కాదయ్యా, పరమ డాక్టర్ అయ్యా. స్తోత్రం. అందుకే లోకాగారు అంటాడు, నేను వైద్యుడను, నేను డాక్టర్ను, కానీ ఆయన అయితే పరమ డాక్టరు. డాక్టర్లు అందరి పైన నాయకుడు ఆయన. ఏది ఎప్పుడు ఎంత లెవెల్స్ ఉండాలో అంత రీతిగా సిస్టమేటిక్గా దాన్ని చేశాడు. స్తోత్రం. ఏ డాక్టర్ వైద్యం చేయాలన్నా బాడీ మీద ఏం చేయాలి? రీసెర్చ్ చేయాలి. వీళ్ళు రక్తం ఎంత ఉండాలి, బీపీ ఎంత ఉండాలి, షుగర్ ఎంత ఉండాలి, మొత్తం రీసెర్చ్ చేసుకుని మైండ్లో పెట్టుకున్న తర్వాత వైద్యం చేస్తాడు. అలా కాకుండా డైరెక్ట్గా వైద్యం చేస్తా కిలాడు అనుకోండి, ఆడికి రక్తం ఎక్కిస్తాడు, ఇక్కడికి బాక్స్ వచ్చేసింది అంతే. అంటే వీడు ఏం చేయాలి? దేవుడు సృష్టించిన ఈ బాడీలో ఏ లెవెల్ ఎంత ఉండాలో అన్ని రకాల టెస్టులు చేసి అన్ని బుక్ మీద రాసుకుని చదువుకుని దానికోసమే ఈ 5 సంవత్సరాల ట్రైనింగ్. వాళ్ళకి 5 సంవత్సరాల ట్రైనింగ్, ఎగ్జాములు, అందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు డాక్టర్ అవ్వడం కోసం. ఇతర దేశాలకు వెళ్ళి కూడా. కానీ అందరూ డాక్టర్లు కాలేరు. కొంతమంది మాత్రం అవుతారు, కొంతమంది కంపౌండర్లు అవుతారు. అర్థమవుతుందండి? అంటే ఈ బాడీలో ఉన్న ఈ అవయవాలు, ప్రతి అవయవాన్ని గురించి తెలుసుకోవాలి. ఈ తెలుసుకోలేక మహానుభావుడు ఒకడేమో కంటి జబ్బుల నివారణ అని పెట్టుకుంటాడు, ఒకడు పంటి జబ్బుల నివారణ పెట్టుకుంటాడు. వీడు పంటి వరకే చదువుకున్నాడు, ఒకడేమో కంటి వరకు చదువుకున్నాడు, ఒకడేమో గుండె వరకు చదువుకున్నాడు. ఈ బాడీ మొత్తం చదవలేవా? ఎవడి వల్ల కాదు. ఇంకొకటి ఉంటాడు, అన్నీ చూస్తాను రండి అంటాడు. వెళ్తాం, వీడికి బ్లడ్ టెస్ట్ చేయండి, యూరిన్ టెస్ట్ చేయండి, షుగర్ లెవెల్స్ చూడండి, అన్నీ బాగానే ఉన్నాయి. ఏదైతే అయిందో ఈ 10 రోజులకి మందులు వాడి మళ్ళీరా అంటాడు. వీడికి ఏం తెలియదు. ఒకడు మాత్రం ఒకదాని మీదే రీఛార్జ్ చేసుకుంటాడు. కాబట్టి కాస్త కూస్తో చూసుకుని 4 రకాల మందులు ఇస్తాడు. తగ్గపోతే మళ్ళీ 4 రకాలు ఇస్తాను. నా హాస్పిటల్ ఇక్కడే ఉంటుంది, నువ్వు నా పేషెంట్వి, నా మనసులో ఉండిపోతావు, రా అంటాడు. వెళ్ళంగానే బాగున్నావా నాన్న, నువ్వు రావటమే నా హాస్పిటల్ కలొచ్చింది నాన్న అంటాడు. ఎందుకని? వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చి వెళ్తావు కాబట్టి. స్తోత్రం. ఏ విధంగా జరుగుతుందో పరిస్థితి.
ప్రియమైనటువంటి వారలరా, ఈ బాడీ మీద రీసెర్చ్ చేసి 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 పరిశోధన చేసి దేవుడి లోపల ఏమేమి పెట్టుకున్నాడో తెలుసుకున్న తర్వాత అప్పుడు మొదలు పెడుతున్నారండి. అంటే పరమ వైద్యుడు ఈ నిర్మాణాన్ని చేసిన తీరు మనం చూస్తుంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో, ఎంత గొప్పగా ఉందో. ఇదంతా ఆయన పని అంటున్నాడు. 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను, నిర్మింపబడిన దినములలో ఒక్కటైన కాకమునిపే నా దినములన్నీయు, స్తోత్రం చెప్పండి, ఈ ఎముకలన్నీ ఒకచోట సమకూర్చి ఈ లోపల ఉన్న అవయవాలన్నీ ఫ్రిడ్జ్లో సెట్ చేసి ఇవన్నీ చేయికి తలికే దేవుడు తన గ్రంథంలో రాసి పెట్టాడంట. ఏమని? ఫలానా వ్యక్తి ఇన్ని సంవత్సరాలు ఉండాలి భూమి మీద అని. అంటే మన డెత్ డేట్ ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది, మనకు తెలియక మనం చూసుకుంటున్నాం ఎప్పుడని. మరి దేవుడు చెప్పొచ్చుగా, బాబు ఫలానా రోజురా నీకు డెత్ డే అని చెప్పొచ్చుగా. ఆయన ఒకవేళ ఫిక్స్ చేస్తే 10 సంవత్సరాలకి 2 సంవత్సరాలు చచ్చిపోతాం ఆ దిగులు చేత. అందుకని దేవుడు చెప్పకుండా దాచిపెట్టాడండి. స్తోత్రం. అప్పుడప్పుడు అంటారు పెద్దోళ్ళు, టైం వచ్చిందిరా, వెళ్ళిపోయాడు. ఏమొచ్చింది? టైం రావటం కాదురా, నీ ముఖం ఆ గ్రంథంలో రాసి పెట్టాడు రా భగవంతుడు. ఎన్ని రోజులో, ఎన్ని గడియలో, ఎన్ని సెకండ్లో. అప్పుడప్పుడు అంటా, ఒరే ఏందిరా అప్పుడు వెళ్ళిపోయాడు, 2 రోజులు ఉండటైతే ఆ కార్యక్రమం అయిపోయింది. 2 రోజులు ఉంటా కుదరదు. దేవుడు ఆ గ్రంథంలో లిఖితం చేసి పెట్టాడు. ఎప్పుడు? సమకూర్చక మునిపే చేశాడండి. దీన్ని బేస్ చేసుకుని ఇంజనీర్ వస్తాడు ఓ బ్రిడ్జి కట్టడానికి. బ్రిడ్జికి ప్లాన్ ఇస్తాడు, పలానా చోట్ల పలానా పిల్లర్స్ ఇలా ఉండాలి, ఎంత కాంక్రీట్ వాడాలి, ఎంత ఐరన్ వాడాలని చెప్తాడు. అంత పూర్తి చేసిన తర్వాత ఇది 50 సంవత్సరాల వరకు ఉంటుంది కాబట్టి 45వ సంవత్సరంలో ఈ బ్రిడ్జిని పడగొట్టాలని చెప్పి ఒక ఏమంటారు దాన్ని, ఇంజనీర్ మ్యాప్ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత పని మొదలు పెడతారు. దేవుడు కూడా అంతే, ఇవన్నిటిని సమకూర్చలా, ఎముకలను ఒక చోట పడేయలా, మనిషిగా చేయలా, ఈ మనిషికి రూపాన్ని కలగజేయలా, ఇవన్నిటిని దగ్గర తీసుకొని ముందు లిఖితం చేశాడు. ఏమని? ఈ 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, వీడికి ఇంతకంటే ఎక్కువ అనవసరం రా బాబు అని చెప్పి క్షణాలతో పాటు రాసిన తర్వాత ఇక పని మొదలు పెట్టాడు. ఆయన రాసిన తర్వాత ఎవడు దాన్ని ఆపలేడు. అప్పుడప్పుడు అంటాం, రే బాగానే ఉన్నాడు రా, నిన్నంతా ఇటు తిరిగాడు, మాటలు చెప్పాడు, తెల్లారిపాటికి వెళ్ళిపోయాడు రా. ఏం జరిగిందయ్యా అంటే లిఖితమైపోయింది, రాసి పెట్టాడు. ఆ మరణం అనేది, ఆ గడి అనేది ఎప్పుడు ఎలా ఎవరికి సంభవించిందో తెలియదు. తెలిస్తే తట్టుకోలేవు నీవు. అందుకే దేవుడు మరుగు చేసి పెట్టాడు. ప్రియులరా, ఇదంతా కూడా దేవుని రూపకల్పనలోనే తయారు చేయబడింది. గ్రంథములో లిఖితమాయను, నీ ఎముకలు లిఖితమాయాయి, నీ మాంసం లిఖితమాయాయి, నీ దినములు ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో అన్ని దేవుడు రాసి పెట్టాడు. 17వ వచనములు అంటున్నాడు, దేవా నీ తలంపులు, నీ ఆలోచనలు ఎంత గొప్పవో, ఎంత గొప్పవో. తర్వాత ఏమంటున్నాడు? వాటి మొత్తము, ఏ మొత్తం అండి? నా లోపల నువ్వు పేర్చిన అవయవాలు, నీవు ఆ మాంసమును, నరములను, ఎముకలను, కిడ్నీలను, గుండెను, కందనగాయని, కాళ్ళను, ముక్కును, తలలో మొలిచే వెంట్రుకలను, వీటన్నిటినీ చూస్తే ఆశ్చర్యము కలుగుతుంది. ఎంత ప్రియమైనవో ఇవన్నీ కూడా. ఒక్కదాని గురించి అయితే చెప్పొచ్చయ్యా, మనం ఒక్కటి చేస్తేనే గిన్నిస్ బుక్లో ఎక్కుతాం. ఏం చేస్తే? ఒక్కటి చేస్తేనే. ఈ మధ్య భర్త భార్య మీద అనుమానం చేత భార్య నిద్రపోతుంటే ముక్కు కోసాడంట. అది గిన్నిస్ బుక్ కాదు, ఈ పేపర్లో పడిపోయింది, దేశం అంతా మారుమోగింది. అనుమానం చేత ఏం కోసాడు? ముక్కు కోసాడంట. ఇప్పుడు మనం గిన్నిస్ బుక్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? భార్య ముక్కు కోతే వెళ్ళం, భర్త ముక్కు కోతే వెళ్ళం. ఇప్పుడు చూడండి, మీ పక్కన ఉన్న వాళ్ళు ముక్కు పట్టుకుని కోయండి. ఫలానా చర్చిలో వాక్యం జరుగుతుండగానే బ్లేడ్ తీసుకొని కసామని ముక్కు కోసారో అన్ని రాష్ట్రాల దేశాలకి వెళ్ళిపోయింది. ఇప్పుడు యేసయ్య ఎన్ని చేస్తే
నీ లోపల ఉన్న అవయవాలు, వాటి పనితీరు, వాటన్నిటిని కలగచేసి భూమి మీద నీకు కావాల్సిన వాటన్నిటిని సిద్ధపరిచి ఇన్ని రకాలుగా. ఏమంటే లోపల ఉందేమో 500 అవయవాలు, నీకు బయట దేవుడు పెట్టింది 84 లక్షల జీవ జలరాశులు. మళ్ళీ పైపెచ్చి ఫ్రూట్స్ కాకుండా అంటారు చూసారా, నీ ముఖానికి ఇన్ని అవసరం అంటారు అప్పుడప్పుడు. విన్నారా? నీవేంది, నీ పేస్ ఏంది, నీ ముఖం ఏంటి, నీకు ఇన్ని అవసరం అంటారు అప్పుడప్పుడు. నిజమే, నీ 500 అవయవాలు కలిగిన నీ ముఖానికి 84 లక్షల జీవ జలరాశులు దేవుడు పెట్టి, ఆ తర్వాత ఫ్రూట్స్ పెట్టి, తోటకూర, గోంగూర, బచ్చల కూర, ఈ కూరలన్నీ పెట్టాడు. ఇన్ని అవసరమా నీకు? ఏమండి, ఏది తక్కువ కాకూడదని నా దేవుని ఆలోచన అండి. స్తోత్రం. ఇంతగా డిజైన్ చేశాడు కాబట్టి భక్తులు అంటున్నాడు, అయ్యో నీవెంత ప్రియమైనటువంటి వాడువో, నాకెంత ప్రియమనివో, వాటి మొత్తం ఎంత గొప్పవో. 18వ వచనం, వాటిని లెక్కించదననుకొంటినా ఇసుక కంటే ఎక్కువగా ఉన్నవి. ఏమండి, వీటన్నిటిని లెక్కించాలనుకున్నాడంట. వీటి అవయవాల గురించి, ఆయన పెట్టిన వాటన్నిటి గురించి, ఒక్కొక్క దాని గురించి విశ్లేషించి తెలుసుకొని రాయాలనుకున్నాడంట. కానీ వామ్మో, నా వల్ల కావట్లేదయ్యా, ఇన్ని గొప్ప కార్యాలు చేసావయ్యా. చెప్పండి, ఇదంతా దేవుని పని. చెప్పండి, ఇదంతా. ఇప్పుడు మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇందాక చదువునటువంటి మాటల్లోకి వెళ్ళిపోదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 చదవండి. మిగిలిన విషయాలు వచ్చేవారు నేర్చుకుందాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పని. ఇప్పటి వరకు దేని గురించి మనం చూసాము? పని గురించి చూసాం ప్రియులారా. ఇదంతా దేవుని పని, ప్రకృతి దేవుని పని, నీ నిర్మాణం దేవుని పని. నీ నిర్మాణం చేయటానికి దేవుడు ఎంత శ్రమ పడ్డాడో. 6 దినాల్లో ఆయన విశ్రాంతి తీసుకోవాలా. ఏమండి, 6వ దినం అయిపోయిన తర్వాత ఏం చేశాడు? విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడంట. అంటే అంత కష్టపడ్డాడు నిన్ను చేయటం కోసం, నీ నరాన్ని సాగదీయటానికి. ఏమండి, నరాన్ని సాగదీయటానికి. అది సన్నగా ఉండాలి, ఒక చోట ఎక్కువగా, ఒక చోట తక్కువగా ఉంటాకి ఇల్లేదు. కరెక్ట్గా పెట్టాలి, అలా పొదిగించాలి. ఆ పొదిగిచ్చే క్రమములో ఎముకలన్నీ ఇలాగా ఉంటాయి, కానీ ఎముక ఇలా ఆడుతూ ఉండాలి. స్తోత్రం. ఎముకల మధ్య దేవుడు ఆ గుజ్జును లేకపోతే గ్రేవీని పెట్టాడు. అది రిపేర్ రాకుండా. చెయ్యి అంత బొయ్కులతో ఉంది, కానీ ఆడుతుంది. ఈ చేతులు, మోకాళ్ళు, కీళ్ళు, మూలుగులు, వీటన్నిటినండి అలాగ ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేస్తే ఆశ్చర్యం కలగటం లేదా? దోమ కుడుతుంది అనుకున్నప్పుడు వెంటనే చెయ్యికి ఎవరు చెప్తారండి? చెయ్యి ఇలా గోక్కుంటుంది. కంట్లో నలకబడినప్పుడు వెంటనే కన్ను చెయ్యా రాని పిలిచిద్దా? పిలవదండి, పిలవకుండా కానీ కన్నుడు దుడుపుకుంటుందే. ఏదైనా పక్క నుండి ఆ సర్పం వెళుతుంటే పక్కకు తప్పుకోమని ఎవరు చెప్తున్నారు ఈ మనిషికి? ఏదైనా ఒక భయంకరమైన శబ్దం వస్తుంటే, గాలి వస్తుంటే ఈ చెవులకి వినబడిన వెంటనే మనం స్పర్శతో తెలుసుకుని అటో ఇటో ప్రక్కకు తలుపుకుంటున్నామే. రోడ్డు మీద వెళుతుంటే బస్సు హారన్ కొడుతుంటే, ఇదిగో వెనకమాల నుంచి బస్సు వస్తుంది, నువ్వు ప్రక్కకు తప్పుకొని ఎవరు చెప్తున్నారు నీకు? నీ లోపల దేవుడు సెన్స్ పెట్టాడండి, షిప్పు పెట్టాడు దేవుడు. ఆ షిప్పులో మొత్తాన్ని పెట్టాడు దేవుడు. స్తోత్రం. దేవుడు ఎంత అద్భుతమండి. ఇప్పుడు ఓ షిప్పు పెట్టబోతున్నారు. అమెరికా దేశంలో ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఓ షిప్పు పెట్టబోతున్నారు. ఆ షిప్ స్కాన్ అయితే చాలు, మెమొరీ కార్డు ఉంది చూసారా, ఆ టైపులో ఉంటుంది. లోపల పడతారు. 666 దాని పేరు వచ్చేసింది. 666 అది తీసుకెళ్ళి స్కాన్ చేస్తే చాలు. నువ్వు టీ తాగవచ్చు, టిఫిన్ చేయొచ్చు, కొబ్బరికాయ కొనుక్కోవచ్చు, అరటిపొడి కొనుక్కోవచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు. ఆ సిప్పు బయటికి కనపడదు. బయటికి కనపడితే ఏమైంది? పాడైపోయింది. అది అలా పెడతారు అంతే, స్కాన్ అయిపోయింది. ఈజీగా స్కాన్ అయిపోయింది. క్రెడిట్ కార్డులకి వైఫై సిస్టమ్ ఉంటుంది. మనం దాన్ని అక్కడికి వెళ్ళి ఊరిన టచ్ అయ్యి అవకతలకే వచ్చి ఎత్తేసుకునేది. ఇప్పుడు అక్కడ ఇంట్లో వైఫై సిస్టమ్ ఉంది. ఆ వైఫై నుంచి ఇక్కడికి వస్తున్నాయి దాని తరంగాలు. దీని నుంచి లైవ్ వెళ్తుంది మనకి. ఈ లైవ్లో
అన్ని ప్రాంతాల వాళ్ళు చూడటానికి అవకాశం ఉంది. ఇది తీసుకెళ్ళి వైరు గుచ్చాల్సిన పని లేదు. వైఫై గాలి ద్వారా దానిలో దేవుడు ఈ మనుషులు డిజైన్ చేశారు. దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ సిప్పు నొసటో చేతులు ఎక్కడో చోట ఉండాలి. అవి ఉంటేనే నీకు ఓటు హక్కు ఉన్నట్టు, నువ్వు మడిసివి చావకుండా బతికినట్టు గుర్తు. అది నీకు లేకపోతే జనాభా లెక్కలో నీ పేరు లేదు, ఆధార్ కార్డు లెక్కలో నీ పేరు లేదు. ఇక ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఏమి ఉండవు. ఈ సిప్ ఉంటే నువ్వు బతికున్నట్టు. ఈ సిప్ ఉంటే ప్రభుత్వం ద్వారా నీకు వచ్చేది ఏదైనా ఉంటే లబ్ధి చేకూరినట్లు, నువ్వు బతికుండడానికి నిదర్శనమే ఈ చిప్పు. ఇది పెట్టుకుని తిరగాలేక ఎక్కడ లోపల అమర్చేస్తారు, ఇక లోపల ఉండిపోయింది. అది చెడిపోయేది కాదు, ఎంత కాలమైనా అలాగే ఉండిపోయింది. సరే, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇది గనక మన దాంట్లో ఉంటే దేవుని రాజ్యములో మనకి పాలు లేదు, దేవునితో సహవాసం కలిగిన వారం కాదు. నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే ఆ గేడు దగ్గరికి వెళ్ళంగానే షిప్ అరుస్తూ ఉంటుంది, వీడు షిప్ వేసుకొచ్చాడు, వీడు అర్హుడు కాదు అని. స్తోత్రం. షిప్ వేసుకోకపోతే మనం భూలోకంలో బ్రతకలేము, షిప్ వేసుకుంటే దేవుని రాజ్యంలో బ్రతకలేము. ఏంటి మన పరిస్థితి? ఏది మన పరిస్థితి? 1 కార్డు అని ఒకటి తీసుకురాబోతున్నాడు మోడీ. 1 కార్డు ఏంటంటే, ఒక కార్డు ఇస్తాడంట. ఆ కార్డులోనే పాన్ కార్డు ఉంటుంది, ఆధార్ ఉంటుంది, మనం పుట్టింది ఉంటుంది, మనం చచ్చేది ఉంటుంది. మనం చచ్చేది ఉండదు, అదే పుట్టిందని కూడా ఏదో ఉండదుగా, డెత్ సర్టిఫికెట్ కాదు, డేట్ ఆఫ్ బర్త్ కావాలా, అవన్నీ దానిలో ఉండిపోతాయి అంట. ఒక కార్డే, ఇన్ని కార్డులు పెట్టుకోవాల్సిన పని లేకుండా ఒక కార్డే పెడుతున్నాడు. దీనికంటే టెక్నాలజీ ముందుగా వాడారు వాళ్ళు. ఎవరు? నాశనకర్తలు అండి. ఎంత టెక్నాలజీ పెరిగిద్దో మనిషి జీవితానికి అంత వినాశనం. చక్కగా కోతకి వెళ్ళేవాళ్ళు, కోత కోసుకునేవాళ్ళు, దంసపు తాగేవాళ్ళు, ఇంటికి వచ్చి ప్రశాంతంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మహా జ్ఞానులు ఎక్కువైపోయి టెక్నాలజీ ఎక్కువ వాడి మిషన్లు తీసుకొచ్చి పెట్టారు. మనం గట్టి మీద నుంచోవటమే, అయ్యే కోస్తూ ఉంటాయి, 5 నిమిషాల్లో వడ్డిచ్చేస్తాయి. అవి అమ్ముకోవటం, ఇంట్లో కూర్చోవటం, లేనిపోయిన రోగాలని తెచ్చుకోవటం. పని చేయడానికి పని లేదు, పని చేయించుకునేవాడు లేదు. ఇక మీకు ఒక టెక్నాలజీ చూపించాను కదా, ఇంకా రానున్న 5 సంవత్సరాల్లో ఒక రోబోని రెడీ చేశారు. అదంతా సిస్టమేటిక్గా కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు చాలా రోబోలు తయారు చేస్తున్నారు. ఒక్కసారిగా ప్రపంచం అంతా రావాలిగా. ఇక ఆ రోబో కొనుక్కు తెచ్చుకోవటం, మనం ఇంటికి ఒక రోబో తెచ్చుకోవటం, మన మంచమే కూర్చొని దానికి వెళ్ళి అన్నం పెట్టరమంటే అన్నం పెట్టుకొచ్చింది, నోటు పెట్టమంటే నోటు పెట్టేది, కాళ్ళు నొక్కమంటే కాళ్ళు నొక్కిద్ది, నాటేసి రమ్మంటే నాటేసి వచ్చింది. ఇక మనకి ఏ పని లేదండి. మనం ఆ టయానికి ఆ బాక్స్ ఇంటి ముందు పెట్టుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు మనకి. అన్ని పనులు రోబోనే చేసేది. అలా టెక్నాలజీ పెరిగిపోయే కొలది మనిషి మైండ్లో దేవునికి దూరమైపోతున్నాడండి. దేవునికి దూరమైపోతున్నాడు, దేవుని కార్యాలు చేయలేకపోతున్నాడు. సోమరితనం ఎక్కువ అవుతుంది, రోగాలు ఎక్కువ అవుతున్నాయి. ఇదివరకు పిల్లలు ప్రసవించేటప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని ఉండేది కాదు. ఇప్పుడు నొప్పులు రాకతలికే వెళ్ళి కాసు కూర్చుంటారు, అమ్మా ఎప్పుడు అత్తయ్య తెలియదు తల్లి అని. పరిస్థితి మారిపోయిందండి, పరిస్థితి మారిపోయింది. టెక్నాలజీ పెరిగిపోయే కొలది మనిషి జీవన శైలి అంతా నాశనమైపోతుంది. అలాంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నాం. అందుకని బైబిల్ ఏమంటుందంటే, ఇది నా పనయ్యా, నా పని ప్రక్కన పెట్టి మనుషులు వివిధ తంత్రాలు కల్పించుకుంటున్నారు. దేవుని బాధ అండి. నా పనిని ప్రక్కన పెట్టారు. మీరు కష్టపడండి అని చెప్పాను, చెమట కార్చండి అని చెప్పాను, భూమిని సేద్యం చేసుకోమని చెప్పాను, పంటను పండించుకోమని చెప్పాను, దానిని భుజించమని చెప్పాను. కానీ నా టెక్నాలజీని మొత్తాన్ని ప్రక్కన పెట్టి వీళ్ళే సొంత తెలివితేటలో అమర్చుకొని, ఏమండి, మెకానిక్ దగ్గర పని చేస్తాడు ఒకడు 2 నెలలు 3 నెలలు, 4వ నెల వచ్చేసరికి వీడియో షాప్ పెట్టేసుకుంటాడు. ఇలా టెక్నాలజీని దేవుడు చేసిన వాటన్నిటిని ఆధారాలు చేసుకుని సొంతగా ప్రయత్నాలు చేసి వారికి ఇష్టం వచ్చినట్టు వారి జీవితాలు వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. ఇదే వినాశన కాలము. నేను అతి త్వరగా రాబోయే కాలం ఇదే ప్రభు చెప్తున్నాడు. రాబోతున్నానయ్యా, ఇది అంతము మీరు చూడబోతున్నారు. ఏటి అంతము? ఈ రోబోల అంతం మీరు చూడబోతున్నారు.
ఈ సిప్పులు అంతా మీరు చూడబోతున్నారు. మనిషి టెక్నాలజీతో వచ్చిన ప్రతిది కూడా లయమైపోయే ఆ పరిస్థితి మీరు చూడబోతున్నారు. రాయి మీద రాయి కూడా నిలబడదు. సూర్యుడు చంద్రుడు చీకటి కమ్మే రోజు, అగాధము కమ్మే రోజు భూమి మీదకి నేను ప్రసన్నంగా తీసుకురాబోతున్నాను. ఆ దినము బహు భయంకరంగా ఉంటుంది. ఆ భయంకరమైన దినానికంట తాళుకోగలిగిన వాళ్ళు ఎవరో లేరని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ఇదంతా దేవుని పని అండి. దేవుని పనిని మనుషులు ఏం చేశారంట చెప్పండి? దేవుని పనిని, దేవుడు చేసిన పనిలో ఏదైనా తేడా కనపడిందండి? దేవుడు చేసిన పనిలో తేడా కనపడిందా? అంటే ఒక ఉదాహరణకి, ఒకరోజు ఇవన్నీ చూస్తున్నాయి కళ్ళు, ఓ రోజు పైకే చూస్తున్నాయి. అట్ట ఎప్పుడైనా జరిగిద్దా? జరగదు. ఇక మనం పోతే తప్ప కదండి. కాబట్టి వాటి తీరు, వాటి పని, అవయవాలు ప్రతిదీ కూడా పక్కాగా దేవుడు చెప్పినట్లుగా చక్కగా జరిగిస్తూ ఉన్నాయి, ఏ లోపం లేకుండా. అది దేవుని పని. ఎంత అద్భుతంగా జరుగుతుంటే ఇంకా టెక్నాలజీ పెంచుకోవాలి, జనరేషన్ మారే కొందికి క్రొత్తదనంలోకి వెళ్ళాలి అని వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు. వీటి అంతము మీ ముందర కనబడుతుంది. దేవుడు చెప్తున్నాడు, నా పని ఎంత బాగుందంటే, దేవుని పని ఎంత బాగుందంట, ఉన్నతంగా ఉంది, ప్రియమైనదిగా ఉందంట. అసలు ఈ పని అంతా ఎందుకు చేశాను? దేవుడు అంటాడు. ఇప్పుడు ప్రశ్న, ఈ పని అంతా ఎందుకు చేశాను తెలుసా? ఈ సృష్టి పని కానీ, నిన్ను సృష్టించే పని కానీ, ఈ పని అంతా నేను చేశాను. దేనికోసం చేశాను? వచ్చే వారం మీకు చెప్తాను ప్రియులారా. అసలు దేనికోసం దేవుడు చేశాడు ఈ పని? దేనికోసం దేవుడు దీన్ని సిద్ధపరిచాడు? ఎందుకు ఇంత కష్టపడి పని చేశాడు? అగాధ స్థలములోకి ఆ చెయ్యిని లోపలికి పంపి మట్టిని తీసి చేసి నిన్ను నిర్మాణం చేసి నీకు భూమి మీద అన్నిటి ఇచ్చాడు. ఎంత కష్టపడ్డాడే, అలసిపోయి విశ్రాంతి కూడా తీసుకున్నాడే. ఎందుకయ్యా ఇంత చేశావు, దేనికయ్యా అని అంటే, మిగిలిన విషయాలు వచ్చేవారు నేర్చుకుందాం. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, ఘనుడానికి స్తోత్రాలు. నీ మాటలు వినిపింపు చేశారు నాయన. వాక్యంలో నీ పని అంటే ఏమిటో మేము చూసాము తండ్రి. ప్రకృతి గురించి మంచి పని చేశారు, మానవ నిర్మాణం గురించి మంచి పని చేశారు ప్రభువా. ఈ పని ఎంతో అమోఘమైనది, ఎవరు చేయలేనిది నాయన. అంత గొప్ప పని, అగాధ స్థలములలో నుంచి మట్టిని తీసి నాయన బొమ్మగా చేసి అవయవ నిర్మాణము చేసి వాటిని పనితీరును కల్పించావు నాయన. అవి ఆనాటి నుంచి ఈనాటి వరకు వాటి క్రమబద్ధరికంగా చక్కగా వాటి పని వాడు చేసుకుంటూ వెళుతున్నాయి. జనాలు ఉత్పత్తి చెందుతున్నారు, అభివృద్ధి చెందుతున్నారు, దేశాలు నిండిస్తున్నారు నాయన. ఇదంతా నీ జ్ఞానమయ్యా, నీ కృపయ్యా, నీ మహిమయ్యా. అసలు మీరు మమ్మల్ని ఎందుకు చేశారో మేము తెలుసుకొని ఆ ప్రకారము నీ నడవడిలో మేము నడుచుకోవడానికి సహాయం ఇచ్చామని ఎంతవరకు మాతో ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ లైవ్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మహిమతో నింపమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.